ఇండియా లాంటి కంట్రీలో ఫ్రీ స్కీములు మొత్తం తీసేసినాం అనుకో, ఖాళీగా ఉంటే ఏం చేయాలో అర్థం కాదు జనాలకు, వేరే ఇంటి మీద పడుతుంది. మనీ మ్యాటర్స్. ఇప్పటికి మోస్ట్ గూగుల్లో సర్చ్ టర్మ్ హౌ టు మేక్ మనీ. అసలు ఒకడు వాటిలో ఏం స్కిల్ ఉందని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నా? ఓసారి మన స్కిల్ మనం ఐడెంటిఫై చేయడం కన్నా ఒక రైట్ మెంటర్ ఐడెంటిఫై చేయగలుగుతాడు. కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అన్న? కాలేజ్ లైఫ్ నాది ఐఐటి మిస్ అయ్యిండే ఇంటర్లో. నాకు ఈరోజు స్టూడెంట్ ట్రైబ్ కి ఒక మెయిన్ రీజన్ కూడా ఆ రోజు నేను ఫెయిల్ అవ్వడం వల్లనే అనిపిస్తుంది. మంచి స్పీకర్ ఎవరు అని అంటే నాకు ఫస్ట్ నేమ్ చరణ్ పేరు గుర్తొస్తుంది. ఈ రోజు అని అట్లా చెప్తున్నా పాడ్కాస్ట్ రోజు చేస్తున్నారా? ఇప్పుడు ఏ యంగ్ జనరేషన్ ఎవరిని అడిగినా 18లో నా గర్ల్ ఫ్రెండ్ ఉందన్న. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాదు, సీరియస్గా వాట్స్ యువర్ బాడీ కౌంట్ అంటున్నాడు. ఎప్పుడు స్టార్ట్ అయింది? నిన్న. ఎప్పుడు ఎండ్ అయింది? రేపు అని. స్టీల్ గ్లాసులు వాడతలేరు అని యూజ్ అండ్ త్రోనే. సో పాయింట్ ఏంటంటే పదాలు మారుతున్నాయి. సిక్, సస్ అని, స్కిబిడి అని, 3rd క్లాస్ 4th క్లాస్ లా పదాలు వాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లాంగ్వేజ్ మాట్లాడుకుంటే ఇంట్లో ఎవరికి అర్థం కావద్దు. యాక్చువల్ గా పేరెంట్స్ కి ఎడ్యుకేషన్ సరిగా లేదు. ఒక ఇండియాలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, లింక్డ్ఇన్ ఉంది కదా, మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ ఎందుకు అంటే వీఆర్ సీన్ యాజ్ అ యూజర్ కంట్రీ. ఈ రోజు 3 నెలలకి 6 నెలలకి టెక్నాలజీ చేంజ్ అవుతుంది. నువ్వు 4 ఏళ్ళు ఒక డిగ్రీ చదువుకుంటూ ఉంటే అక్కడ హౌ ఆర్ యూ రెలవెంట్ ఇన్ ద మార్కెట్? ఇప్పుడు ఇది చూస్తున్నాడు, నేను తెలియనోడు ఎవడో ఒకడు ఉంటాడు, వచ్చిండయా చెప్పడానికి ఇక పెద్ద విషయాలు నా గురించి అని, వాడు వచ్చి కామెంట్ కొడతాడు, యూ షుడ్ టాక్ ఇన్ తెలుగు అని ఇంగ్లీష్లో కొడతాడు. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ పెద్దదవుతుంది. ఛానల్ పెద్దదైతే ఇంకా టాప్ గెస్ట్ని తీసుకొచ్చే స్కోప్ దొరుకుతుంది అండ్ ఇంకా ఎక్కువ వాల్యూ యాడ్ చేయడానికి అవుతుంది. కమింగ్ టు ద పాడ్కాస్ట్, అవర్ టుడేస్ గెస్ట్ ఈజ్ మిస్టర్ శ్రీ చరణ్ లక్కరాజు, ద ఫౌండర్ ఆఫ్ స్టూడెంట్ ట్రైబ్, ఇండియాస్ లార్జెస్ట్ స్టూడెంట్ కమ్యూనిటీ. ఈ పాడ్కాస్ట్ లో స్టూడెంట్ కి అవసరమైన ప్రతి టాపిక్ ని డిస్కస్ చేసాం. ఇంకా స్టోరీస్ లో హ్యూమర్ కోసం అయితే అస్సలు చెప్పక్కర్లేదు. ఇంకా చరణ్ అన్న పంచ్ లైన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎంజాయ్ అవర్ టుడేస్ పాడ్కాస్ట్ విత్ చరణ్ అన్న ఆన్ తెలుగు కనెక్ట్స్. హాయ్ అన్న. హాయ్ వంశీ, ఎట్ లాస్ట్. అవునన్న, ఎట్ లాస్ట్ టైం కదా, మేము స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం. సో పిల్లాలి చరణ్ అని ఎప్పుడని, బికాజ్ ఇప్పుడు మీరు చూస్తే మీరు చాలా బిజీ ఉన్నారు. సో ఏదైనా ఒక సండే పిలిస్తే మీరు ఫ్రీ ఉంటారన్న కాన్సెప్ట్లో ఈ సండే ప్లాన్ చేసాం అనమాట. థ్యాంక్ యూ ఫస్ట్, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఐ యామ్ సీయింగ్ యూ ఫ్రమ్ ద ఎర్లీ డేస్ బిఫోర్ తెలుగు కనెక్ట్స్ ఆల్సో. యాక్చువల్లీ తెలుగు కనెక్ట్స్ స్టార్టింగ్ 10K కొట్టాక కూడా చరణ్ మీరు మార్నింగ్ మెసేజ్ చేశారు. అంటే ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఇట్స్ లైక్ యూ సా ద గ్రోత్. నువ్వు ఎన్నుకుండి, నువ్వు యూ వర్క్డ్, యూ అబ్జర్వ్డ్ లాట్ ఆఫ్ పీపుల్. సో మనలో ఒకడు, యూనో, ఇట్స్ ఆల్వేస్ ఫీల్స్ హ్యాపీ టు సీ ఎ యంగర్ బ్రదర్ గ్రోయింగ్, అండ్ దట్ వాజ్ అ హోల్ థాట్. సో నా పాడ్కాస్ట్ స్టార్టింగ్లోని ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ స్కిల్స్. అందరూ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ స్కిల్ నేర్చుకోవాలి అడుగుతూ ఉంటారు. దానికన్నా ముందు నాకు ఒక డౌట్ ఉంది. అంటారు కదన్న, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఒక స్కిల్ ఉంటుంది, బట్ ఆ స్కిల్ ఏంటో మనకు తెలియదు. చాలామంది రిలేట్ అవుతారు అనుకుంటా, బికాజ్ వెన్ యూర్ 18, 19 ఆ టైంలో మనకు ఒక మైండ్లో ఒక థాట్ వస్తుంది సడన్గా. అందరికీ స్కిల్స్ ఉన్నాయి. బాగా చదువుకున్నోడికి ఆ స్కిల్ ఉంది. మ్యూజిక్ ఆ టైంలో ఎవడైనా మ్యూజిక్ చేస్తే వీడికి మ్యూజిక్ స్కిల్ ఉంది. అసలు నాలో ఏం స్కిల్ ఉంది అని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. అసలు నాలో స్కిల్ ఉందా లేదా అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. అసలు ఒకడు వాటిలో ఏం స్కిల్ ఉందని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నా? అంటే ఇది ఒక వన్ ఫర్ ఆల్ సొల్యూషన్ లాగైతే ఏమి ఉండదు. మన వాళ్ళకి అందరికి ఏంటంటే, ప్రతి ఒక్కరికి అన్న నాకు నేను ఎక్కడ బాగున్నానో చెప్పన్నా అంటే, ఐఎమ్ నాట్ ఏ ఆస్ట్రాలజర్ టు జస్ట్ టెల్ యూ నువ్వు ఏం చేస్తావు అని చెప్పడానికి లేదు. యాక్చువల్ బేసిక్ ప్రాబ్లం ఎక్కడైతే అంటే వంశీ, చాలామంది దే ఆర్ బికమింగ్ టూ మచ్ కాన్షియస్ అబౌట్ ద డిగ్రీ విచ్ దే స్టడీ. మన వాళ్ళు ఏమంటారంటే, అన్న నేను చదువుతున్నది ఒకటి కదన్నా, దాని నుంచి ఇంకోటి ఎట్లా వెళ్తా నేను. యాక్చువల్గా మనం చూసుకుంటే ఈరోజు మన పేరెంట్స్ ప్రొఫెషన్స్ అయినా కానీ చాలామంది చదివింది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఆబ్వియస్లీ. బట్ దెర్ ఈస్ నథింగ్ కాల్డ్, యూ విల్ రియలైజ్ యాజ్ యూ స్టార్ట్ వర్కింగ్, యూ విల్ నో విచ్ వన్ ఈజ్ యువర్ స్కిల్. అంటే ఓసారి ఈ రోజులలో ఎస్పెషల్లీ లెట్స్ టాక్ అబౌట్ ద GenZ, ఇప్పుడు కరెంట్ లైఫ్లో ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ప్యాషనేట్గా వీకెండ్స్ సింగింగ్, ఒక ఇన్స్ట్రుమెంట్ గిటార్ వాయిస్తుంటాడు, ఒక బ్యాండ్లో, వీక్ డేస్లో ఒక IT జాబ్ చేస్తుంటాడు. అంటే he knows that he has to have a passion, he has to have a profession. ఇది ఒక సెక్టర్ పీపుల్. There is another sector of people who made passion as a profession. వీళ్ళు ఎట్లుంటారంటే, అబ్బా ఈ ఒక సాంగ్ కంపోజ్ చేయి ₹1,00,000 ఇస్తా అంటాడు. అంటే వాడికి అది ఎట్లా అంటే, చాలామంది ఒక హాబీ లాగా స్టార్ట్ చేసి దే ఫార్మ్ దేర్ ఓన్ యునీక్ క్యారెక్టర్. అండ్ ద థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటుందంటే, మీ టూ జనతా ఉంటుంది బేసిక్గా. అంటే ఇప్పుడు ఏం ట్రెండ్లు ఉంది, ఇది ట్రెండింగ్లో ఉందంటే అది చేద్దాం, ఆ కోర్స్ చేద్దాం. బట్ దట్ ఈస్ లైక్ కోర్స్, దట్ ఈస్ నాట్ స్కిల్. సో చాలామంది, నాకు ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంజనీర్స్ ఎక్కువ మందికి మేము స్టూడెంట్ ట్రైబ్లో హైర్ చేస్తుంటాము, ఆర్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అందరు అడిగే ఒకటే క్వశ్చన్ ఏంటి అంటే, నాకు కోడింగ్లో జాబ్ కావాలన్నా అంటాడు. కానీ యాక్చువల్గా వీడు వందే ఇంజనీరింగ్ లైఫ్ మొత్తం అయినా సరే ఎప్పుడైనా ఇష్టంగా వాడు ఒక
ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడింగ్ చేస్తాడా? చేయడు. సో హీఈస్ నాట్ ఎ కోడర్ ఫస్ట్. రెండోది, హీ డజంట్ ఐడెంటిఫై మిస్టేక్స్. ఒక డీబగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వానికి. సో చాలాసార్లు ఆ స్కిల్ అనేది ఒకడికి తప్పులు ఎత్కడం ఒక స్కిల్ ఉంటుంది. సో ఐ ఆల్వేస్ రెఫర్ టు వన్ మూవీ కాల్డ్ లగాన్ అని, ఆమిర్ ఖాన్ మూవీ ఉంటుంది. ఓకే. ఆ మూవీలో బ్రిటిష్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటారు. వీళ్ళకి క్రికెట్ టీం ఉండదు. ఆ లగాన్ అంటే మీనింగ్ ట్యాక్స్ అన్నట్టు. ఆ బ్రిటన్ పీపుల్ అప్పుడు ఒక ఇండిపెండెన్స్ కన్నా ముందు ఒక ఊర్లో ఆ ట్యాక్స్ తీసేసేయాలి అంటే మాతో క్రికెట్ మ్యాచ్ గెలవండి అని అంటే ఆమిర్ ఖాన్ ఏం చేస్తాడు అంటే ఒక టీం ఫామ్ చేస్తాడు. ఆ టీం ఫామ్ చేసేటప్పుడు ఫీల్డర్ ఎవడరా అంటే కోడ్లు పట్టేటోని తీసుకొస్తాడు. ఒకని చెయ్యి వంకర్ ఉంటుంది, వాని స్పిన్నర్ లాగా తీసుకొస్తాడు. సో హౌ యు ఐడెంటిఫై అంటే ఓసారి మన స్కిల్ మనం ఐడెంటిఫై చేయడం కన్నా ఒక రైట్ మెంటర్ ఐడెంటిఫై చేయగలుగుతాడు. ఓసారి ఇప్పుడు నువ్వు మంచి పాడ్కాస్ట్ చేస్తున్నావు, యు ఆర్ స్లోలీ గ్రోయింగ్ యువర్ ఓన్ ఆర్ట్. ఎలా ఐడెంటిఫై చేస్తున్నావు అంటే ఓసారి నువ్వు చేయగలుగుతావు అని పక్కన నేను మెంటర్ నమ్మిండి కనుక నువ్వు చేస్తున్నావు. సో హౌ యూ క్రియేట్ దట్ హోల్ నోషన్, either you identify your skill or get identified by a right mentor, then you'll know what is the right skill. Yeah. And lot of skills also, ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మానిటైజబుల్ స్కిల్స్ ఉండాలి. ఓకే. ఆ స్కిల్ తోటి కెన్ వి మేక్ రెవెన్యూ, ఎనఫ్ రెవెన్యూ. కొన్ని రెవెన్యూ ఎట్లుంటుందంటే జస్ట్ క్యాజువల్గా గిటార్ వాయిస్తున్నాడు, ఒక కోచింగ్ చెప్తుండు అంటే దాంతో లైఫ్ సర్వైవ్ కాలేడు. బట్ సడన్లీ హీ బికమ్స్ ఎ బిగ్ మ్యూజిషియన్, 2-3 మూవీస్ చేస్తుండు అనుకో, then he can only focus on it. So are your skills helping you to lead a great life is also very important. సో మనం స్కిల్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నప్పుడు ప్యాషన్ కన్నా మన ప్రొఫెషనల్ లైఫ్ని సెట్ చేసుకునేలానే మన స్కిల్స్ ఉండాలి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంది. సో ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. సో ఒకసారి ఏంటంటే పేషెన్స్ క్యాపిటల్ అంటాం మనం. కొందరు ఏంటంటే ఒక మూవీ రైటర్స్ ఉంటారు, వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు దేర్ వాజ్ ఆల్వేస్ అన్ అప్పర్ లిమిట్. అప్పటి వరకు చేసి కొడితే ఆ ఒక్క ప్రాజెక్ట్ కొట్టాలరా అనే టైప్లో ఉంటారు. సో దే వెయిట్. సో కొన్ని సెక్టర్స్లో సూట్ కాదు. అండ్ ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, లాట్ ఆఫ్ పీపుల్ వెయిట్ టిల్ 34-35. స్పెషలైజేషన్ చేయాలి, సూపర్ స్పెషలైజేషన్ చేయాలి, మళ్ళీ ఏవో ఫెలోషిప్లు చేయాలి. ఇన్ని చేసిన తర్వాత వాడు కంపేర్ చేసుకునే వరకే ఆ టైంకి వాడు ఇంజనీరింగ్ చేసిన ఫ్రెండ్ 2-3 లక్షలు సంపాదిస్తుండు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఎట్ ద ఎండ్ ఇట్ బాయిల్స్ డౌన్ టు ద మనీ ఆల్సో వాట్ దే ఎర్న్. అండ్ మనీ విత్ ప్యాషన్ ఈజ్ హెవెన్. సో మనీ మ్యాటర్స్, మనీ డస్ మ్యాటర్. ఎస్. అంటే చాలా మందికి అనుకుంటాం మనం నీతులు మాట్లాడవచ్చు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని పాడ్కాస్ట్ అని చెప్పి నేను మంచి మాటలు చెప్పాలనుకుంటా అనే టైప్ చెప్పొచ్చు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది మాట్లాడి రికార్డ్ కావాలంటే కూడా మైకులు కావాలా, దానికి లైట్లు కావాలా, కెమెరాలు కావాలా. ఏదైనా కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ మనీ. బట్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం ఎవడైతే వద్దు అంటాడో వాడు గ్యారంటీగా సంపాదించినోడే ఉంటాడు. ఓకే, ఆబ్వియస్లీ బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళే మనీ మ్యాటర్ కాదని చెప్తారు. అంటాడు కదా మా ఫేవరెట్ షారుఖ్ ఖాన్ అన్నాడు కదా, ఫిలాసఫర్ కావాలన్నా కానీ రిచ్ కావాలని. అవును, ఫస్ట్ రిచ్ అయిన తర్వాత ఫిలాసఫీలు మాట్లాడితే నచ్చుతాయి అందరికి. సో ఇప్పుడు మీరు మనీ మ్యాటర్స్ అన్నారు కదా, సో మీ లైఫ్లో మీరు ఎప్పుడు తెలుసుకున్నారు మనీ నిజంగా మ్యాటర్ అవుతుందని? అంటే చిన్నప్పుడు ఐ వాజ్ బోర్న్ ఇన్ అ ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక గవర్నమెంట్ సర్వెంట్ సన్ని, మా నాయన మంచి గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉన్నప్పుడు ఆల్వేస్ ఫీల్ లైక్ క్యాష్ ఫ్లో ఈజ్ డిఫరెంట్, బీయింగ్ రిచ్ ఈజ్ డిఫరెంట్. చాలా మందికి నాకు ఇది కావాలా, మెటీరియలిస్టిక్ అయినా కానీ వెన్ వీవర్ కిడ్స్ 90s కిడ్స్లు ఉన్నప్పుడు ద బిగ్గెస్ట్ కోరికలు ఏముంటాయి, ఒక వీడియో గేమ్ కావాలా, లేకపోతే చిన్న చిన్న కోరికలు ఉంటాయి, ఒక బ్రాండెడ్ షర్ట్ కావాలా. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ మేక్ యూ ఫీల్ యూ కాంట్ హియర్ నో. మనకి ఎప్పుడైతే నో చెప్పినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అరే మనకు కావాలా, లెట్ మీ బై దాట్, లెట్ మీ గెట్ దాట్. అలాంటప్పుడు యూ స్టార్ట్ ఫీలింగ్ మనీ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ యువర్ లైఫ్. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక స్టేటస్ అనకో ఒక సూడో థింగ్స్ సొసైటీ క్రియేట్ చేస్తుంది మనకి. మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం అప్పర్ మిడిల్ క్లాస్ అని, అంటే మన సాటిస్ఫాక్షన్, మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మనం అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పుకుంటాం. ఆ పాయింట్లో ఏముంటుంది, దెన్ యూ స్టార్ట్ థింకింగ్ హౌ షుడ్ ఐ మేక్ మనీ, వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్ వేస్. ఓ స్టూడెంట్గా ఉన్నప్పుడు ట్యూషన్ చెప్పాలా, లేకపోతే పార్ట్ టైం జాబ్ చేయాలా, హౌ డు వి మేక్ మనీ అనేది. అందుకే ఇప్పటికీ మోస్ట్ గూగుల్లో సర్చ్ టర్మ్ హౌ టు మేక్ మనీ. అదే బిగ్గెస్ట్ వల్నరబిలిటీ కూడా. చాలా మందిని ఒక రాంగ్ ట్రాక్లకు తీసుకుపోయి and they fall into trap also is with the same thing. So I realized it during the college days, especially that 17s and 18. Okay. I felt I should start earning money, and that's why I started doing a lot of odd jobs and rest is history. Yeah. Nice. So ఇప్పుడు
మనకి 17-18 వచ్చినప్పుడే మనకు తెలుస్తాయి, అవతల వాళ్ళని చూస్తుంటాం. సో మనకి మనీ వాల్యూ తెలుస్తుంది, సో మనకి మనీ ఉండాలని తెలుస్తుంది. సో ఆ టైంలో చాలామంది మనీ కోసం మీరు చెప్పారు ఇప్పుడు సెర్చ్ చేస్తారు మనీ అని. సో ఆ టైంలో వాడు స్కిల్స్ మీద ఫోకస్ చేయాలా, మనీ వచ్చింది కదా మైండ్లో అని మనీ మీద ఫోకస్ చేయాలా? అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది కోడి ముందా గుడ్డు ముందా అనే కాన్సెప్ట్లలో ఎట్లుంటుందంటే, ఈ మధ్య చాలామంది అడుగుతారు నాకు ఏ స్కిల్ లేదన్నా, నాకు తెలియదన్నా అంటాడు. అంటే యాక్చువల్గా 17-18 నుంచి యూ స్టార్ట్ హ్యావింగ్ ఇండిపెండెంట్ చాయిసెస్ ఉంటాయి మనకి. అప్పుడప్పుడే నువ్వు ఈ కలర్ షర్ట్ నాకు సూట్ అవుతుంది, నేను ఈ హెయిర్ స్టైల్ నాకు సూట్ అవుతుంది. ముందు ఆప్షన్లు ఉండవు. స్కూల్లో రూల్ ఉంటుంది, లేకపోతే ఇంటోళ్ళకి ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు ఏది ఇప్పిస్తే అది వేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ 17-18 నుంచి యూ స్టార్ట్ బికమింగ్ ఇండిపెండెంట్ ఫస్ట్. అంటే నువ్వు ఫుడ్ చాయిసెస్ దగ్గర నుంచి, డ్రెస్సింగ్ దగ్గర నుంచి చేంజ్ చేస్తున్నప్పుడు యు ఆర్ మేకింగ్ డిసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకా చాలా మందికి లేదు. ఇంకా డిసిషన్స్ 18-19కి కూడా వేరే వాళ్ళే తీసుకుంటారు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ స్టార్ట్ టేకింగ్ డిసిషన్స్. మనకి అప్పుడు ఆ టైంలో 18 రాగానే లైసెన్స్ వస్తుంది, ఎనీథింగ్ యూ స్టార్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోతాం మనం తీసుకోవాలని. ఆ డెసిషన్స్ తీసుకుంటున్న టైంలో ఐ ఆల్వేస్ సే దెర్ ఆర్ 2 things. ఫస్ట్, నీకు ఒక స్కిల్ ఏ క్లారిటీ లేకపోతే యూ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ 2-3 things. ఎందుకంటే చిన్నప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి పోయినప్పుడు లాయర్ కోట్ వేసుకుంటే లాయర్ అవుదాం అనుకున్నట్టు, లేకపోతే డాక్టర్ కోట్ వేసుకుంటే డాక్టర్ అయిపోదాం అనుకున్నట్టు, పీపుల్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ప్రొఫెషన్స్ బేస్డ్ ఆన్ ద పాపులారిటీ ఇన్ ద సొసైటీ. అంటే పలానా ఒక డాక్టర్ ఆయన రిచ్గా కార్ వస్తే అహో డాక్టర్ అయితే కార్ ఉంటుంది అనే అనలిటికల్ రీజనింగే ఉంటుంది మనకి. అప్పుడు ఇలాంటి టైంలో ఫస్ట్ థింగ్ యూ షుడ్ ఐడెంటిఫై ఇస్ జాబ్ షాడోయింగ్. అంటే పలానా ఒక రోల్లో ఉన్న అతన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ నీకు ఉందా? ఇఫ్ యూ అబ్జర్వ్ వాట్ డిడ్ హీ డూ, వాట్ డిడ్ హీ స్టడీ, వాట్ ఆర్ ద స్కిల్స్ విచ్ మేడ్ హిమ్ లైక్ దాట్. సో కొందరికి పొలిటికల్ లీడర్ కావాలనుకుంటుంది, వాళ్ళ ఊర్లో ఉన్న ఒక లీడర్ని చూస్తే అరే ఆ పవర్, ఆ కైండ్ ఆఫ్ ఎ రెస్పెక్ట్ దట్ దే కమాండ్, వీడికి కూడా అక్కడి నుంచి కోరిక స్టార్ట్ అవుతుంది అంటే ఐ హ్యావ్ టు గెట్ దట్ రెస్పెక్ట్ అని. సో దే స్టార్ట్ బికమింగ్ దర్ ఫాలోవర్. సమ్ రిమైన్ యాజ్ ఫాలోవర్, సమ్ బికమ్ లీడర్. అంటే రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు హౌ డు దే గ్రాబ్. ఇలానే ప్రతి ప్రొఫెషన్లో కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ రోల్ మోడల్స్. ఆ రోల్ మోడల్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి, ఆర్ వాళ్ళు ఎలా ఒక పాత్ని ఫాలో అయ్యారు. ఐ స్టార్టెడ్ రీడింగ్ లాట్ ఆఫ్ బయోగ్రఫీస్. నాకు ఎందుకంటే చాలా మంది గొప్పలను కలిసే ఛాన్స్ మనకు దొరకదు. ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ రిమోట్ ప్లేస్ అండ్ యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ అనుకో, అలాంటి టైంలో యూ స్టార్ట్ రీడింగ్ లాట్ ఆఫ్ బయోగ్రఫీస్, డిఫరెంట్ పీపుల్ జర్నీస్ని మనం స్టడీ చేస్తే వాళ్ళు కూడా నార్మల్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అని మనకు ప్రూవ్ అవుతుంది. నాకు చాలామంది చాలాసార్లు అనిపిస్తుండే ఏంటంటే ఈ సక్సెస్ అయిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఊడిపడతారా, లేకపోతే దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్ అనే థాట్ ఉండే. బట్ వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ lot of people start as normal people, but they seek inspiration from certain role models and they start taking those points from them and they start implementing them. And when they start implementing them, ఆ స్కిల్స్ రైట్ స్కిల్స్ ఉన్నాయి, నాకు వర్కౌట్ అవుతుంది, అండ్ రైట్ ప్లేస్లో ఉండడం కూడా. ఇది ఒక బిగ్గెస్ట్ పాయింట్. చాలామంది చెప్పరేంది అంటే దే హ్యావ్ టు మూవ్ ఇన్ టు ఎ రైట్ ప్లేస్. ఓసారి నువ్వు చాలా టాలెంటెడ్ ఫాస్ట్ బౌలర్ ఉంటావు, కానీ ఫాదర్ బిజినెస్ ఉంటుంది, నువ్వు ఒక ఊర్లో ఎక్కడో ఒక మారుమూల ప్లేస్లో వండుకుంటా ఒక ట్రైబల్ ఏరియాలో ఉండి ఆర్చరీ మంచిగా చేస్తా అంటే మా వాడు ఒలింపిక్స్కి పోతే వర్కౌట్ అవుతుంది అని చెప్పి అక్కడనే ఉంటే ప్రాబ్లం కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేంజింగ్ ద ప్లేస్, కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మ్యాటర్స్ ఎ లాట్. అండ్ మనోళ్ళు ఏమంటారంటే ఆ ఊరు వదిలేళ్ళా, నేను మా ఊరు వదిలేళ్ళా, మా టౌన్ వదిలేళ్ళా, నేను అక్కడనే ఉంటా కానీ నాకు గుర్తింపు రావాలి అంటే చాలా కష్టం. ఎస్, ఈ మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్ల వల్ల పీపుల్ ఆర్ గెటింగ్ ద నేమ్, బట్ లాట్ ఆఫ్ ప్రొఫెషన్స్ రిక్వైర్ యూ టు బీ ఇన్ ఎ రైట్ ప్లేస్ విత్ రైట్ పీపుల్ సరౌండింగ్ యూ. చిన్న క్వశ్చన్ ఉందన్నమాట. లైక్ చాలామంది ఏంటంటే ఊరు వదిలి బయటికి వెళ్ళడానికి, దానికోసం వాళ్ళు కాలేజ్ అయినా ఆ ఊర్లోనే సెలెక్ట్ చేసుకుంటారు తప్ప వేరే కాలేజ్కి బయటికి వెళ్ళి ఆ డిసిషన్ తీసుకోలేరు. ఆ కంఫర్ట్ జోన్లో ఇంట్లో డాడీ మమ్మీతోనే ఉందాం, బయటికి వెళ్తే మనం స్ట్రగుల్ అవుతామేమో అనే భయంతో అసలు స్ట్రగ్లింగ్ ఫేస్కి కూడా వాళ్ళు అసలు రెడీ అవ్వరు. అసలు ఒక ఈ యంగ్ జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఏ ఏజ్లో ఇల్లు వదిలి బయటికి వెళ్తే ఏం తెలుసుకుంటారు, ఎలాంటివి తెలుస్తాయి అసలు ఇల్లు వదిలి బయటికి వెళ్తే? ఇప్పుడు ఒక్కొక్కరు కండిషన్స్, ఫినాన్షియల్ కండిషన్స్ ప్లే ఏ రోల్. ఐ కాంట్ కామెంట్ జనరికల్లీ, అందరికి వన్ సైజ్ ఫిట్ ఆల్ సొల్యూషన్ ఏమి ఉండదు. కానీ నువ్వు ఒక Tier 2, Tier 3 టౌన్లో ఉంటే అట్లీస్ట్ యువర్ సమ్మర్స్ యూ నీడ్ టు డూ సమ్ ఇంటర్న్షిప్, లేకపోతే ఒక చిన్న కోర్స్ నేర్చుకోవడము. వెన్స్ యూ స్టార్ట్ మూవింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ ప్లేస్ ఒక ప్రపంచం అనేది తెలుస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఫిట్టింగ్ ఇన్ టు ద ఫాస్టర్ పేస్ వరల్డ్, ఒకసారి సడన్గా ఫస్ట్ జాబ్ కోసమే వాడికి వచ్చే వరకు 1-2 years సెటిల్ కావడానికి టైం పడుతుంది వానికి.
అండ్ ఆ కల్చరల్ షాక్స్ అనేవి ఎంత తగ్గించుకుంటే, ఆ షాక్ అనేది ఒక అడ్వాంటేజ్ లాగా కన్వర్ట్ చేసుకుంటే తప్ప ఇట్ డజంట్ వర్క్. అండ్ నెంబర్ 2, ఈ చిన్న చిన్న టౌన్స్లో ఉన్నప్పుడు ఒకటి ఏమవుతుంది అంటే, ఇట్స్ సమ్టైమ్స్ లైక్ యూ డోంట్ హ్యావ్ మోర్ కనెక్షన్స్. ఆ కనెక్షన్స్ వల్ల ఏంటి అంటే ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ద రోల్ మోడల్స్ యూ హ్యావ్ ఆర్ లిమిటెడ్. ఓసారి ఇది నీకు అడ్వాంటేజ్ కావచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా కావచ్చు. అడ్వాంటేజ్ ఎలా కావచ్చు అంటే డిస్ట్రాక్షన్ తక్కువ, బట్ డిసడ్వాంటేజ్ ఎలా కావచ్చు అంటే ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ యూ గెట్ ఆర్ లిమిటెడ్. సో యూ నీడ్ టు బ్యాలెన్స్ ద బోత్. అండ్ అలానే ఒక విలేజ్లో ఉంటూ హౌ కెన్ యూ కమ్ ఇన్ సమ్మర్స్ టు సిటీ వెన్ యూ జస్ట్ గెట్ ఒక ఆపర్చునిటీ అయినా, ఒక కోర్స్ అయినా, ఒక డిఫరెంట్ ఈవెంట్స్ అటెండ్ కావడం అయినా, ఆ నెట్వర్కింగ్ చేయడం అయినా కానీ ఇలా చేసినప్పుడు దే స్టార్ట్ గెటింగ్ దట్ రైట్ కనెక్షన్స్. వన్స్ దే గో బ్యాక్ దే కెన్ బి ద బెస్ట్ ఇన్ దేర్ ప్లేస్. ఫైండింగ్ రైట్ ఆపర్చునిటీ చాలా కష్టం. ఆపర్చునిటీస్ వచ్చాక అట్లా గ్రాప్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం. నువ్వు గుర్తు రావాలి వానికి. యా అవును. సో అన్న ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం మాట్లాడుకున్న ఇప్పటివరకు అన్ని టాపిక్స్ అన్నిటిని మనం డిసిషన్స్ గురించి మాట్లాడినా, అడ్వైస్ గురించి మాట్లాడినా, మనలో ఉన్న ఏం స్కిల్ ఉందని ఎవరైనా చెప్పాలన్నా మనకి ఎవరో ఒకరు చెప్పాలి. అలా చెప్తే కానీ మనలో ఏం స్కిల్ ఉందో కొంతమందికి తెలియదు. బట్ చాలామందికి అసలు ఎవరితో అడ్వైస్ తీసుకోవాలో రైట్గా తెలియదు. వాళ్ళ మైండ్లో ఏదైనా కనిపిస్తే కొత్తగా వాడు అది ఫాలో అయిపోతాడు. అండ్ నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 18 years 19 years వాళ్ళు కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఏం క్రియేట్ చేయాలో తెలియక చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు అడ్వైస్ ఇస్తున్నారు, లైఫ్ అడ్వైస్, ఎక్స్పీరియన్సెస్ అడ్వైస్ ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఏదైనా చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. సో ఒక 18 years వాడు కంటెంట్ క్రియేట్ చేసి ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అడ్వైజెస్తో. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఒకళ్ళు ఎవరైనా అడ్వైస్ తీసుకుంటే ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అడ్వైజెస్ని? అంటే ఏమవుతుందంటే ఇది ఫ్యాక్టే, ఇది ఒక ఇన్స్టాగ్రామ్ గ్రోత్ అనే కాదు, కొన్ని వాటికి ప్రాబ్లంలే. ఏంటంటే పేజ్ గ్రోత్ హ్యాకర్ అని వాడు పెట్టుకుంటాడు, వాడికి 300 followers ఉంటారు. హౌ టు బికమ్ 100K అని చెప్పేసి వాడు ఒక స్పీచ్ ఇస్తాడు. వాడు ఏంటంటే ఒక గ్రోత్ హ్యాకరు, వాడికి 4 followers ఉంటారు. వాడు ఏం చెప్తాడు అంటే లేటెస్ట్ అల్గారిథం ఏం మారింది తెలుసా అని వాడు స్పీచ్ ఇస్తుంటాడు. సో దానివల్ల పెద్ద నష్టం ఏం జరగదు, చేసుకొని ఇక వాడు బతుకుతారు అనుకుందాము, లీవ్ దెమ్. వాడు ఒక కోర్స్ ఎక్కడో నేర్చుకుని ఉంటాడు, ఆ కోర్స్ చెప్పేటోడు వానికన్నా నేను బెటర్ కోర్స్ చెప్పొచ్చు అని చెప్పేసి చదువు రానోడు టీచర్ అయినట్టు బేసిక్గా వానికి ఫాలోవర్లు లేనోడు ఫాలోవర్లు ఎట్లా తెచ్చుకోవాలో చెప్తాడు. కానీ యాక్చువల్గా పాయింట్ ఏంటి అంటే ఇలాంటివి డేంజరస్ ఎప్పుడైతాయి అంటే అదొక హెల్త్ గురించి కానీ, ఒక వర్కౌట్ గురించి కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆ కాంప్లికేషన్స్ నెక్స్ట్ లెవెల్కి వస్తాయి. సెకండ్, ఫినాన్స్ రిలేటెడ్, పలానా స్టాక్ తీసుకోండి, పలానా ఈ గోల్డ్ తీసుకోండి, లేకపోతే ఇలాంటి స్కీములలో జాయిన్ కాండి, ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఈ కోడ్ వాడండి, ఇలాంటి చెప్పేటోళ్ళతోటి చాలా ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే విక్టిమ్స్ అన్ని కింద ఉంటారు, పైన ఉన్నోడు హ్యాపీగా ఉంటాడు. సో యూ షుడ్ నో ఫస్ట్ 2 to 3 things. ఫస్ట్, రైట్ టెస్టిమోనియల్స్ ఫ్రమ్ యువర్ నెట్వర్క్. నీకు వర్డ్ ఆఫ్ మౌత్ బయట వినడం కన్నా హౌ కెన్ యూ ట్రస్ట్ సమ్వన్, వాట్ ఈస్ హిజ్ ట్రాక్ రికార్డ్, అసలు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఏం చేసిండు. ఇప్పుడు నేను సడన్గా నన్ను అడిగితే ఇప్పటికీ కొందరు ఆంటర్ప్రెన్యూర్షిప్ అడ్వైస్ అడుగు అని చెప్తే నాకు తెలియదండి అంటే, ఎందుకంటే ఆ సెక్టర్ నాకు తెలియదు. సార్ మనకు తెలియని సెక్టర్ గురించి మనం ఎట్లా మాట్లాడతాం? నంబర్ 1. నంబర్ 2, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డొమైన్ ఎక్స్పర్ట్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫంక్షనల్ ఎక్స్పర్ట్స్. ఆ డొమైన్ ఎక్స్పర్ట్ అంటే హెల్త్ కేర్ నుంచి వచ్చినావా, ఫుడ్ నుంచి వచ్చినావా, ఏ డొమైన్ నుంచి వచ్చినావా. రెండోది ఫంక్షనల్ ఎక్స్పర్ట్ అంటే వాడు ఫినాన్స్ ఎక్స్పర్టా, మార్కెటింగ్ ఎక్స్పర్టా, సేల్స్ ఎక్స్పర్టా, ఇలా ఫంక్షనల్. సో నీ డౌట్ ఏ కేటగిరీకి చెందుతుంది. అండ్ ఆ మెంటర్ అనేటోడు ఈజ్ హీ రెఫర్డ్ బై సమ్ వన్ హూ ఆల్రెడీ టుక్ హెల్ప్, ఆర్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ ట్రస్టింగ్ హిమ్. సో ఇలా డిఫరెంట్ మన వెయిటేజ్ వేసుకొని మనం ఒక రైట్ మెంటర్ని, రైట్ అడ్వైజర్ని చూస్ చేసుకోవాలి. అండ్ రెండోది ఎట్లా తయారైపోయింది అంటే ఈ అడ్వైస్ కూడా సీరియస్ అడ్వైస్, నువ్వు ఆర్ యూ ఆస్కింగ్ ఏ రైట్ క్వశ్చన్ అనేది కూడా ఇంపార్టెంట్. బికాజ్ అడ్వైజర్కి కూడా చాలామంది అడుగుతుంటారు. సిన్సియర్ అడ్వైజర్ ఎవడు నేను నీకు అడ్వైజ్ ఇస్తా అని చెప్పి రాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి అడ్వైజ్ ఇస్తా అని కూర్చుంటే చాలామందికి ప్రాబ్లం ఎక్కడైతుందంటే క్వాలిటీ ఆఫ్ అడ్వైస్ గోస్ డౌన్. సో యూ షుడ్ నో హూమ్ ఆర్ యూ చూసింగ్ ఫర్ వాట్ అడ్వైస్. అండ్ సెకండ్ పాయింట్, you need to know why are you asking that advice, are you serious about it. నేను క్వశ్చన్ చేసుకున్నావా లేదా, ఏదైతే ఆ క్వశ్చన్ నేను గూగుల్లో కొడితే ఆన్సర్ వస్తుందా, చాట్ జీపీటీని అడిగితే చెప్తుందా. బికాస్ చిన్న చిన్న క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావు అనుకో, యు ఆర్ వేస్టింగ్ దట్ వన్ గోల్డెన్ ఆపర్చునిటీ విత్ అ పర్సన్. మనకి ఈవెంట్లలో కూడా కలిసినప్పుడు సడన్గా కలిసినప్పుడు అవుట్ ఆఫ్ వే ఎట్లా స్టార్ట్ చేశారు సార్ బిజినెస్ మీరు అని అంటాడు.
డజంట్ మ్యాటర్. నీకేం కావాలా, వాట్ సూట్స్ యూ, హౌ ఆర్ యూ ఆస్కింగ్ దట్ క్వశ్చన్, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ పీపుల్ మిస్ అవుట్. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఈవెంట్స్కి వచ్చినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎనీ బిగ్ ఈవెంట్లో స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఒక ప్యానెల్లో కానీ ఎక్కడైనా ఈవెంట్లో క్రియేటర్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఒక టెక్ ప్రోడక్ట్ ఫౌండర్, ఇంకెవరైనా ఒక స్పెషలిస్ట్ ఒక డొమైన్లో, వాళ్ళకన్నా క్రియేటర్కి ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. నువ్వు ఒక టెక్లో కానీ నీకు ఎక్కడ రోడ్ మ్యాప్ కావాలంటే హీ ఈజ్ ద రైట్ పర్సన్ టు గివ్ దట్ రోడ్ మ్యాప్. కానీ మన వాళ్ళు ఒక క్రియేటర్ చుట్టూనే ఆ సెలబ్రేషన్ ఉంటుంది. అంటే మన ఇండియాలో ఎక్కడైనా కానీ సొసైటీ ఈజ్ ఆల్వేస్ రన్ బై 4 సెట్ ఆఫ్ పీపుల్. ఒకరు పొలిటీషియన్స్, ఒకరు గ్లామర్ విచ్ ఇస్ ఇండస్ట్రీ, విచ్ ఇస్ ద మూవీ ఇండస్ట్రీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, మూడోది స్పోర్ట్స్, నాలుగోది బిజినెస్ వాళ్ళు. బిజినెస్ వాళ్ళు ఆల్వేస్ డీగ్లామరైజ్డ్ పీపుల్. వై? ఎందుకంటే బేసిక్గా ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్స్ హౌ ఇట్ ఈస్ టుడే. బిజినెస్ గైస్ ఆర్ ఆల్సో బిల్డింగ్ పర్సనల్ బ్రాండ్స్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ మూవీ ఇండస్ట్రీ అండ్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఆర్ ద కాంటెంట్ క్రియేటర్స్, ఐ కాల్ దెమ్ యాజ్ మోర్ లైక్ షో అండ్ ఎంటర్టైన్మెంట్, ద షో టైమ్, ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. వీళ్ళకి ఏంటంటే ఆ విజిబిలిటీ ఉంటుంది కనుక పీపుల్ ఆల్వేస్ రిలేట్ మోర్. బిజినెస్ వాళ్ళకి ఏంటి, ఈరోజు బిజినెస్ వాళ్ళు ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ అవుతున్నామో, ఇప్పుడు ఫర్ మీ ఇన్ ద B2C బిజినెస్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్. నేను ఒక 7-8 లక్షల మంది స్టూడెంట్స్కి స్పీచ్ ఇచ్చి ఉంటా, కానీ మొన్న ఒక 100K ఫాలోవర్స్ వస్తే దాన్ని ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు మా ఆఫీస్లో కూడా. నేను కూడా అదే అన్నా. బేసిక్ పాయింట్ ఏంటి అంటే బికాస్ టుడే ఇట్ హ్యాస్ బికమ్ మోర్ రెలవెంట్. బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ ఇన్వెస్టర్స్ ఆర్ స్టార్టింగ్ పాడ్కాస్ట్. Biggest of the big investors are starting their channels because attention time today is very less. ఒక 4 రోజులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయకపోతే చచ్చిపోయిందా ఏమని అనుకుంటారు. ఎందుకంటే బికాస్ హీ హ్యాస్ టు బీ రెలవెంట్, హీ హ్యాస్ టు కమ్ ఆన్ దేర్ ఫీడ్, హీ హ్యాస్ టు బీ బికాస్ ఆల్ దీస్ థింగ్స్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఐ కీప్ సేయింగ్ వన్ బేసిక్ పాయింట్. ఎందుకు పాడ్కాస్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అయ్యింది అంటే, ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటుండే, పాడ్కాస్ట్ దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే ఏ క్యాజువల్ వే ఆఫ్ టాకింగ్. నీకు ఒక నలుగురిని వాణి ఫీలింగ్స్ తెలుసుకుంటే నువ్వు అంత నేర్చుకుంటావు అని కాదు. యూ విల్ పిక్ సమ్ ఆర్ 1 or 2 పాయింట్స్ విచ్ యూ విల్ అడాప్ట్. నేను బుక్ చదువుతున్నప్పుడు కూడా ఒక బుక్ మొత్తం నేర్చుకోను. యూ విల్ పిక్ అప్ కపుల్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ యూ. అది ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు, ఇంకొకరికి పనికి వస్తుంది. సమ్ పర్సన్ విల్ హ్యావ్ ఎ లైఫ్ చేంజింగ్ థింగ్ ఆల్సో, వాడు చేస్తున్న మిస్టేక్. ఇప్పుడు ఇంకొక బిగ్గెస్ట్ పాయింట్ నువ్వు అన్న ఈవెంట్స్కి వచ్చే వాళ్ళకి ఐ హ్యావ్ దిస్ కన్సర్న్ ఏంటంటే, మన వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు అవుతుంటాయి, పాడ్కాస్ట్లో ఒక రెఫరెన్స్ తోటి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఒక పాయింట్ చెప్తాడు, అది వాడికి యూజ్ అవుతుందా కాదా అని కూడా వీడు వెరిఫై చేయడు. అరే అందరూ ఈవెంట్స్కి వెళ్ళాలి, నెట్వర్కింగ్ చేయండి అని చెప్తే ఇటు రేపటి నుంచి సాటర్డే సండే ప్రతి ఈవెంట్కి రిజిస్టర్ అవుతుంటాడు. ఆ ఈవెంట్కి పోతాడు, పోయి ఏం చేస్తుంటే చూసి అందరు విజిటింగ్ కార్డు కలెక్ట్ చేసుకుంటుంటాడు, ఇట్లా కూర్చుంటాడు, భోజనం తింటాడు, ఐడి కార్డు వేసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎంత నెట్వర్కింగ్ చేస్తాడంటే వర్కింగ్ ఆపేస్తాడు. వాడు అక్కడ పోయి వాడు ప్రతి దగ్గర పోయి వాని కలవాలా, వీనితో ఫోటో దిగాల, అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంది, అసలు డిడ్ యూ ఫిగర్ ఇట్ అవుట్, అసలు నీకేం కావాలా, అసలు ఈవెంట్కి వెళ్తున్నప్పుడు అసలు స్పీకర్లు ఎవరు, ఆ స్పీకర్ల ప్రొఫైల్ నీకు సూట్ అవుతుందా, ఆ స్పీకర్కి నువ్వు వర్క్ చేస్తున్న స్టార్టప్ డొమైన్కి దానికి ఏమైనా రిలేషన్ ఉందా, వాని బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసినావా, వాడితో కరెక్ట్ క్వశ్చన్ ముందే రెడీ అయినావా. ఎందుకంటే 2 సెకండ్లు దొరుకుతుంది అనుకో నీకు, ఆ 2 సెకండ్ లోపల నువ్వు నిన్ను వాడు గుర్తుపెట్టుకుంటే ఏమన్నా అడుగుతున్నావా. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వేర్ దిస్ నో బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్. ఈవెంట్ ఉందా, పోయినామా, కూర్చున్నామా, భోజనం పెట్టిర్రా, తిన్నామా, బయట పడినామా. అండ్ దాట్ ఈస్ మేకింగ్ లాట్ ఆఫ్ పీపుల్ వేస్ట్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ అవర్స్. అండ్ ఆ ఈవెంట్లో రిడండెంట్ స్పీకర్స్ ఉన్నారా, ఆ ఈవెంట్ వల్ల నేను ఏం టేక్అవే చేస్తా, వాట్ ఆర్ ద 3 takeaways దట్ ఐ విల్ హ్యావ్. ఈరోజు ముగ్గురిని కలుస్తున్నా, ఎంతమంది మళ్ళీ ఈవెంట్కి. ఇంకోటి స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ, నేను ఆ డొమైన్లో ఉన్నా కనుక ఈవెంట్స్కి వస్తే మళ్ళీ వాళ్ళ గ్యాంగ్ తోటే ఉంటారు, ఆ నలుగురు కలిసే తిరుగుతారు, ఆ నలుగురు కొత్తలతో మాట్లాడరు, ఆ కొత్తలతోటి ఒక నెట్వర్కింగ్ చేయరు, ఒక దగ్గరకు పోయి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోరు. సో ఓవర్గా ఈవెంట్లు అటెండ్ అయితే కూడా ప్రాబ్లమే, ఏం చేసినా కానీ అతిగా చేస్తే ఏదైనా ప్రాబ్లమే. సో యూ హ్యావ్ టు నో వాట్ యూ హ్యావ్ టు డిరైవ్. అండ్ మొన్న ఎవరు అడిగారు, నాకు అనిపిస్తలేవన్నా అంటే ఐఎమ్ వర్కింగ్ నాట్ నెట్వర్కింగ్ అన్నాం. అంటే ఏం చేయాలి, బేసిక్గా పని చేసుకుంటున్నాం రా బాబు, ఇన్ని రోజులు కల్పించినాము, మరి ఇప్పుడు ఏదో పని చేసుకుంటున్నాము. ఇప్పుడు నన్ను అడిగిండు మొన్న ఈ పబ్లిక్ స్పీకింగ్కి కొద్దో గొప్ప అదో మనకు న్యాచురల్గా వచ్చిన ఆర్ట్ ఒకటి ఉంది. సో బట్ నాట్ ఆల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ గుడ్ పబ్లిక్ స్పీకర్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ హు ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు ఇది చూస్తున్నాడు, నేను తెలియనోడు ఎవడో ఒకడు ఉంటాడు,
వచ్చిండయా చెప్పడానికి ఇక పెద్ద విషయాలు నా గురించి అని వాడు వచ్చి కామెంట్ కొడతాడు. వాడి డీపీ ఉండదు, సరిగ్గా పేరు ఉండదు, అంటే వాడికి ధైర్యం లేదుగా. బేసిక్ ఏమంటాం, ఇప్పుడు ఒక ఆయన వచ్చి యూ షుడ్ టాక్ ఇన్ తెలుగు అని ఇంగ్లీష్లో కొడతాడు. ఇక ఏమంటావు, తెలుగులో మాట్లాడవచ్చు కదరా నువ్వు అని అది ఇంగ్లీష్లో కొడతాడు. సో దెర్ ఆర్ పీపుల్ హూ విల్ సే సంథింగ్ ఆర్ అదర్ స్టఫ్. ఆర్ దే దే ఆర్ ఇంపార్టెంట్ టు యూ ఆర్ ఆర్ దే ఇర్రెలవెంట్ టు యూ? అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఆబ్లిగేషన్ తోటి ఎక్కువ మంది డేని స్పెండ్ చేస్తున్నారు, ఇష్టంతో కాదు. అంటే ఒక ఇంట్రెస్ట్ తోటి స్పెండ్ చేసే ఒక ఈవెంట్లో టైం అయినా కానీ ఆబ్లిగేషన్ తోటి పోతారు. ఎట్లంటే మేము కాలేజీలకి గెస్ట్ లెక్చర్కి పోయినప్పుడు హాల్ ఫిల్ చేయడానికి ఫస్ట్ ఇయర్లోనే కూర్చోబెడతారు. అసలు వాడికి ఆ ఈవెంట్కి సంబంధం ఉండదు. అవును. సో వాడు ఎట్లా కూర్చుంటాడంటే, వచ్చిన ఈడవాడు వచ్చిండు, వాని పేరేందో తెలియదు, వీడు చెప్తుండు సెషన్, గెస్ట్ లెక్చర్ అందరు కూర్చుంటారు. వాడు అంటాడు మీరందరూ అమెరికాకి పోవాలా. వాడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉంటాడు అక్కడ. వాడు ఫైనల్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ మీరు గ్రాడ్యుయేట్ అవుతారు అంటే వీడు బాబాయ్ నేను ఫస్ట్ ఇయర్ కదా ఇక్కడ ఏం చేస్తున్నా అనే టైప్లో తెలియదు కదా వాడికి తెలియదు. ఆ ఆడియన్స్కి వీనికి డిస్కనెక్ట్. అండ్ ఈ మధ్యలో మైక్ పెట్టినామా, స్టేజ్ మీద మైక్ ఇచ్చినామా అనే వరకే ఫస్ట్ బ్లేజర్, ఒక పీపీటీ రెడీ అవుతుంది. ఇక బేసిక్గా జనరేషన్ ఖరాబ్ అయిపోయింది. ఇక నీతులు ఈ ఈవెంట్లలో కూడా కొందరు ఎట్లా చెప్తున్నారంటే, ఇక స్పీచ్లు ఎట్లుంటాయంటే హై టెక్నాలజీ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఇక ద జనరేటివ్ ఏఐ అని స్టార్ట్ చేస్తాడు వాడు. ఇక్కడున్న ఆడియన్స్లోనేమో వానికి జనరేషన్కి ఇంకా జనరేటివ్ ఏఐ ఎక్కలా. వాడు బేసిక్గా నాకు వాడికి ఎంతసేపు చాట్ జీపీటీలో హోంవర్క్ చేసుకుందామనే టైప్ అయినా వాడున్నాడు. వాడికేమో అర్థం కాదు. బట్ ఎంత గొప్పోడైనా కానీ ఒక 5 year old ఒక చిన్న పిల్లగానికి అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడే ఒక రైట్ ఈవెంట్లో ఉన్న స్పీకర్ అన్నట్టు. ఎంత సింపుల్గా చెప్పడం. టుడే లైఫ్లో వీ రిక్వైర్ పీపుల్ హు విల్ మేక్ థింగ్స్ సింపుల్, నాట్ కాంప్లెక్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఒక ప్రోడక్ట్ అయినా, ఒక స్టార్టప్ అయినా, ఒక ఈవెంట్లో స్పీకర్ అయినా, నువ్వు ఎక్కడైనా కానీ హూ మేక్స్ థింగ్స్ సింపుల్. నువ్వు ఇప్పుడు నాకు సింపుల్గా కొన్ని చిన్న బ్రేక్ డౌన్ చేసి ఎవరికైతే అవసరమయ్యో క్వశ్చన్లు అడుగుతున్నావు. అదే నువ్వు సీరియస్గా ఇప్పుడు వచ్చి ప్రెడిక్టివ్ ఏఐకి జనరేటివ్ ఏఐకి తేడా ఏంది చరణ్ చెప్పు అని చెప్తే నేను ఒకటి గూగుల్ చేసుకోరాదు అని అంటావు. బేసిక్గా అట్లాంటి పాయింట్లకు నువ్వు ఇప్పుడు దీన్ని చూసుకోవడానికి అవసరం లేదు అది. సో హౌ డు యూ మేక్ థింగ్స్ సింపుల్? అలాంటి వాళ్ళని మనం మెంటర్స్గా పెట్టుకోవాలా, అలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలా. వాళ్ళ టైంకి మనం ఇస్తే వాళ్ళు నీకు కూడా వాల్యూ ఇస్తారు. చిన్నప్పుడు మీరు గెస్ట్ స్పీకింగ్ గురించి మాట్లాడారు. నేను చూసిన చాలా ఈవెంట్స్లో హైదరాబాద్లో ఒక మంచి స్పీకర్ ఎవరు అని అంటే నాకు ఫస్ట్ నేమ్ చరణ్ పేరు గుర్తొస్తుంది. ఎందుకో రీజన్ కూడా నేను చెప్తాను. ఈ రోజు అని అట్లా చెప్తున్నా అలా కదా, సీరియస్గా ఎందుకో రీజన్ చెప్తాను. పాడ్కాస్ట్ కోసంగా నన్ను రోస్ట్ చేస్తున్నారా? ఎందుకో రీజన్ చెప్తానన్న. ఫర్ ఎగ్జాంపుల్, స్టేజ్ మీద ఎంతమంది ఉండనివ్వండి, ఆడిటోరియంలో ఎంతమంది ఉండనివ్వండి, ఆడిటోరియంలో నుంచి ఒకటి బయటకు వెళ్ళినప్పుడు వాడు పక్క మిమ్మల్ని గుర్తుపెట్టుకొని వెళ్తాడు. మీ పేరు అడిగి గుర్తుండకపోవచ్చు, మీరు మాట్లాడే మాటలు పక్కడికి గుర్తుంటాయి. ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అని అంటే వాడు పక్క ఒక మార్క్ వాళ్ళు వదిలేస్తారు. ఏదో ఒక లైన్, ఏదో ఒక టాపిక్. అబ్జర్వ్ చేస్తే రిలవెన్సీ. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ జెన్జీతో ఇంత రిలవెంట్గా ఎలా ఉండగలుగుతున్నారన్న అసలు? అంటే ఫస్ట్ ఐ సరౌండ్ మై సెల్ఫ్ విత్ యంగర్ పీపుల్ లైక్ యూ. అర్థం చేసుకుంటా, ఐ హ్యావ్ టు జస్ట్ లిజన్ టు దెమ్. ఎందుకంటే ఈరోజు అందరం మాట్లాడితే కదా, వినాలి కదా. బేసిక్గా ఓపికగా వినాలా, వాడిని పేరుతోటి పిలవాలా. సో వాని ప్రాబ్లమ్స్ వానికి వినేటోడు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎవరికి ఓపికలు లేవు. ప్రతి ఒక్కరు వాళ్ళ మొబైల్ బ్యాండ్ విడ్త్ కన్జ్యూమ్ చేస్తున్నారు. మనకి అంబానీ మామ ఇచ్చిన 2 GBని కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసే ఒక చిన్నపాటి యుద్ధంలో అందరు వాళ్ళ ఫోన్లలో బిజీగా ఉన్నారు. ఒకరొకరు మాట్లాడుకుంటలేరు. అండ్ వీళ్ళకి బేసిక్ థింగ్ ఏమవుతుంది అంటే, ఇందాక చెప్పిన పాయింటే, అగైన్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ ఇట్ సింపుల్. నువ్వు ఒక రైట్ ఎగ్జాంపుల్ ఇవ్వు. అండ్ పబ్లిక్ స్పీకింగ్ అనే వరకే ఫ్రోజన్గా అయిపోయి అందరు పద్ధతిగా కూర్చోండి. వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడండి. టాక్ ఇన్ ద లాంగ్వేజ్ విచ్ దే వాంట్ టు హియర్, నాట్ దట్ లాంగ్వేజ్ విచ్ యు నో. అంటే వాళ్ళకి నచ్చే భాషలో మాట్లాడు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడు. ఎందుకంటే డే బై డే జనరేషన్ ఆర్ చేంజింగ్. ఇట్ ఈస్ లైక్ ఒకప్పుడు 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుండే, ఇప్పుడు 5 ఏళ్ళు, సంవత్సరం. టెక్నాలజీ 3 నెలలకు ఒకసారి కొత్త అప్గ్రేడ్ వస్తుంది. మనకి వర్డ్స్ చేంజ్ అవుతున్నాయి. మొన్న సీరియస్గా ఒకరు వచ్చి యు ఆర్ సిక్ అన్నారు. అంటే నాకేంలే బాగానే ఉన్నా, సిక్ అంటే నేను ఏదో జ్వరం వచ్చినోడు అనుకున్నా. యు ఆర్ సిక్ అంటే జ్వరం వచ్చినోడు కాదంట. కొత్త భాష ఏంటంటే నువ్వు బాగున్నావు అని.
సో పాయింట్ ఏంటంటే పదాలు మారుతున్నాయి. సిక్, సస్ అని, స్కివిడి అని కొత్త కొత్త పదాలు ఈ జెన్ ఆల్ఫా లాంగ్వేజ్లో వస్తున్నాయి. మీ రీల్స్లో నేను చూసాను. నా కొడుకు దగ్గర నేర్చుకున్నాను నేను. ఓకే. సో ఇట్స్ లైక్ ఆ పదాలు నేర్చుకుంటే వాడు ఒక 3rd క్లాస్ 4th క్లాస్లో ఆ పదాలు వాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లాంగ్వేజ్ మాట్లాడుకుంటే ఇంట్లో ఎవరికి అర్థం కావద్దని. నీ పదాలే మాడుతున్నప్పుడు నువ్వు అవతలోనికి ఏం చెప్తున్నావు, వానికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, ఎంత అర్థమవుతుంది వానికి. ఈ రోజుల్లో వాయిస్ ఏఐలు వచ్చేసినాయి. See, in the world of AI, we have to be human again. మనం ఆ హ్యూమన్ కనెక్ట్ ఎట్లా తీసుకొస్తున్నాం, ఆ బ్రదర్హుడ్ ఎట్లా తీసుకొస్తావు, మనకి ఈయనే ఓపిక ఎక్కడుంది. సో వెన్ యూ బ్రింగ్ బ్యాక్ దోస్ స్మాలర్ థింగ్స్, పీపుల్ స్టార్ట్ అప్రిషియేటింగ్ యూ. అండ్ ఇప్పుడు మీరు ఈ చెప్పారు కదా, ఈ స్పీకింగ్లో ఈ రిలవెన్స్ ఇది మెయింటైన్ చేస్తున్నది ఇదని. సో స్టూడెంట్స్ ఈ స్పీకింగ్ స్కిల్ నేర్చుకోవాలంటే వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలి? ఫస్ట్ స్టేజ్ మీద నిలబడాలి, మాట్లాడడం. అసలు మాట్లాడడం గురించి చాలా మందికి స్టేజ్ ఫియర్ కూడా ఉంటుంది. అదే అంటే నేను చాలా మంది ఏదో మాట్లాడేద్దాం అనుకుంటారు. ఫస్ట్ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ వచ్చి ఒక మనిషి పబ్లిక్ స్పీకింగ్కి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ స్టేజ్ తోటి హీ షుడ్ ఫాల్ ఇన్ లవ్. ఫస్ట్ వచ్చి నిలబడాలి వాడు, ఆ స్టేజ్ మీద నిలబడి అంతమందిని చూడాలి. తర్వాత సంగతి తర్వాత. నాకు నన్ను ఎవరో అడిగారు, అరే నీ స్టేజ్ మీద స్పీచ్లు బాగుంటాయి, కెమెరా ఇట్లా ముందర పెట్టి మాట్లాడడం అంటే ఎందుకో ఫ్రోజన్ అవుతావు నువ్వు అని. అంటే నేను అడిగినాను, నా పాయింట్ ఇస్ ఐ లవ్ ద స్టేజ్ పార్ట్, ఐ వాంట్ టు స్టాండ్ ఆన్ ద స్టేజ్ ఫస్ట్. చిన్నప్పుడు 3rd క్లాస్లో న్యూస్ పేపర్ చదువుతుండే, స్టేజ్ మీద నిలబడి స్కూల్ అసెంబ్లీలో న్యూస్ పేపర్ చదువుతుండే, ఈరోజు వార్తలు. అంటే నా లవ్ అక్కడ స్టార్ట్ అయింది. సో వెన్ యూ ఆర్ కంఫర్టబుల్ ఆన్ స్టేజ్, ఆ మైక్ అయినా, వెన్ యూ ఓన్ ద స్టేజ్, తర్వాత వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని కాకుండా నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు, అసలు వాళ్ళు ఏమి ఇందాం అనుకుంటున్నారు, ఆర్ వి రెలవెంట్ ఫస్ట్. ఆ రెలవెన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తావు, నో యువర్ ఆడియన్స్ ఫస్ట్. సో ఒక పబ్లిక్ స్పీకింగ్ స్టార్ట్ చేసేటోడు ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఒక హాల్ ఎక్కడైతే నువ్వు స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నావో, ఫస్ట్ గో అండ్ ఫీల్ దట్ ప్లేస్ బిఫోర్ ఎనీ వన్ కమ్స్. ఆ స్టేజ్ మీద నిలవాడు, ఆ పోడియం దగ్గర నిలవాడు, ఇమాజిన్ దట్ హోల్ హాల్ ఈస్ ఫుల్. నీ ఎంబడి ఒక 2-3 ఫ్రెండ్స్ని తీసుకోబో, వాళ్ళని అక్కడొకటి కూర్చోబెట్టు, వాళ్ళతో మాట్లాడు. జస్ట్ ఫీల్ లైక్ యూఆర్ అడ్రస్సింగ్ దెమ్, నాట్ ద హోల్ ఆడియన్స్. యూ డోంట్ కేర్ దేర్ ఒపీనియన్, నీకు ఎవడో అని పేర్లు కూడా తెలియదు నీకు. సో యూ షుడ్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, బికమ్ కంఫర్టబుల్ ఫస్ట్. సరే ఎంతోమంది ఎన్నో టెక్నికల్ చెప్తారు, అద్దం ముందర నిలబడి మాట్లాడు, లేకపోతే ఇక్కడ చేయి, ఆ టెక్నికల్ చేయి, ఈ టెక్నికల్ చేయి, దట్స్ ఓకే, ఐఎమ్ నాట్ గెటింగ్ దర్. బట్ వెన్ యూ వాంట్ టు స్టాండ్ ఆన్ ఎ స్టేజ్, ఫస్ట్ డోంట్ టాక్, జస్ట్ స్టాండ్ ఆన్ ఎ స్టేజ్. సో ఫీల్ ద వైబ్ అండ్ దట్ కాన్షియస్. అప్పుడు ఏమవుతుంది అంటే, వెన్ యూఆర్ డూయింగ్ దట్ సెల్ఫ్ టాక్ రైట్, సెకండ్ నీ ఫ్రెండ్స్ తోటి నువ్వు మాట్లాడుతుంటావు. కొందరు 1-to-1 ఎక్సలెంట్ మాట్లాడతారు, కానీ స్టేజ్ మీద వరకు టెన్షన్ పడుతుంది, కనిపిస్తుంది. ఆ టెన్షన్ ఎట్లుంటుంది అంటే, వాడెవడో ఎవడేమంటాడు. కానీ ఇప్పటికీ ప్రపంచంలో ద మోస్ట్ ఫియర్డ్ థింగ్ ఈజ్ పబ్లిక్ స్పీకింగ్. ద నంబర్ 1 కాక్రోచ్ కాదు, ఏది కాదు, ద ఫస్ట్ మోస్ట్ ఫియర్డ్ థింగ్ ఈజ్ పబ్లిక్ స్పీకింగ్. సో ద ఫస్ట్ ఆ ఆర్ట్ని మేనేజ్ ఎట్లా గ్రో అవుతావు అంటే, హౌ మెనీ టైమ్స్ యూ డూ. అందుకే స్టేజ్ టైం అంటారు. సో యూ షుడ్ టేక్ యాజ్ మచ్ స్టేజ్ టైమ్ యాజ్ పాసిబుల్, దెన్ యూ విల్ బికమ్ యాజ్ బెటర్ యాజ్ యూ క్యాన్ బీ. ఎవరైనా అడిగావు అనుకో, ఏరా స్టేజ్ మీద మాట్లాడలేదు, నేను ఇంట్రోవర్ట్ అంటారా, ఇలాంటివన్నీ నా వల్ల కాదు అని అంటుంటాడు. అది పదాలుగా ఇంట్రోవర్ట్ ఏదో ఒకటి అన్ని ఈ పదాలన్నీ ఎవడో క్రియేట్ చేసుకుంటారు. మనం ఎవడో చెప్పింది ఐఎమ్ సోషల్లీ ఇంట్రోవర్ట్ అన్నాడు. అంటే సోషల్లీ ఇంట్రోవర్ట్ అంటే ఏంటంటే అందరూ ఉంటే వాడు ఇంట్రోవర్ట్ అంట. లేకపోతే ఎవరు లేకపోతే మళ్ళీ నలుగురు కూర్చుంటే లోపల 4 చుక్కలు పడితే వాడు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అందరూ బయటకు వస్తారు మళ్ళీ. అండ్ ఇందాక మనం జెన్జీస్ కోసం మాట్లాడుతున్నాం అన్న, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే సరౌండ్ మై సెల్ఫ్ విత్ జెన్జీస్ మోస్ట్ అని మీరు చెప్పారు. సో అదే రీజన్ మీ టీమ్ అంతా జెన్జీ ఉండడం వల్ల యావరేజ్ ఏజ్ ఒక 24-23 పెట్టుకుంటే ఆ యూత్ఫుల్ నేచర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వాళ్ళ బాధలు, ఒకరోజు వాడి మూడ్లు, వాని బ్రేకప్లు, దేర్ ఇస్ ఆల్వేస్ దట్ అప్ అండ్ లో, దెర్ ఆర్ బూన్స్ అండ్ బెయిన్. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఎక్కువ యంగ్ పీపుల్ ఉంటే ఏముంటుంది అంటే ఆ క్రేజీ న్యూ థాట్స్ వస్తాయి. దే ఆల్వేస్ వాంట్ టు వర్క్. ఈరోజు సండే రోజు కూడా ఆఫీస్లో 10 మంది జనాలు ఉంటారు. అదే నేను ఆల్మోస్ట్ 35-40 వాళ్ళని తీసుకున్నాను అనుకో, మా పిల్లగాడు ఉంటాడు, ఆయనకి హాస్పిటల్ పట్టుకోవాలా లేకపోతే ఇంకోటి చేయాలని చెప్పి సండే రాడాడు. కానీ అదే ఒక యూత్ఫుల్ టీమ్ ఉందనుకో, దే ఆల్వేస్ వాంట్ టు స్ట్రెచ్ మోర్ అండ్ వాంట్ టు వర్క్. అండ్ వాళ్ళకి ఒక చిన్నపాటి కసి ఉండాలా, ఆ ఫైర్ ఇన్ ద వెల్లీ ఉంటే వాడు ఏదో సాధించాలని ఒక చిన్నపాటి తపన ఉంటుంది. సో ఐ ట్రై టు కీప్ ద యావరేజ్ ఏజ్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్, సో దట్ ఐ ఆల్సో గెయిన్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ దెమ్ and we start sharing our own experiences with them and we feel more younger
అండ్ దిస్ లాట్ టు డూ. అండ్ స్టూడెంట్ ట్రైబ్ ఈస్ జస్ట్ ఎక్స్పాండింగ్ నౌ. ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాండ్ అవుతున్నాం. ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఎన్నో ఆపర్చునిటీస్ చేయాలి అంటే వీ నీడ్ దట్ యూత్ఫుల్ ఎనర్జీ. ఇప్పుడు మీరు చెప్పారు కదన్న స్టూడెంట్స్ అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు చెప్తుంటారన్న మీకు వచ్చి కూర్చొని అన్న నాకు ఇలా బ్రేకప్ అయింది అలా మంచిగా. అంటే ఆ అప్రోచబుల్ నేచర్ లేకపోతే ఎప్పుడైనా నేను ఒక పాయింట్ ఎప్పుడు చెప్తుంటా, మన ఇంట్లో కంఫర్ట్ లేనప్పుడే మనం బయట లవ్ని ఎత్తుక్కుంటాము. మనకి ఇంట్లో చెప్పుకోవడానికి ఎవరైనా ఉండి ప్రాపర్గా ఒక అన్ననో కజినో ఉంటే యూ డోంట్ సర్చ్ అవుట్ సైడ్. యూ ఆల్వేస్ హ్యావ్ దట్ లవ్ అండ్ అఫెక్షన్ ఇన్సైడ్ యువర్ ఫ్యామిలీ. సో అలా ఈరోజు చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత ఒక బాస్ అనే కల్చర్ని అసలు క్రియేట్ చేయలేదు. ఎనీ వన్ కెన్ వాక్ ఇన్ టు మై రూమ్, దే కెన్ టాక్ టు మీ అండ్ దే ఫీల్ గుడ్ బికాస్ దే నో దట్ దెర్ ఇస్ సమ్ వన్ టు సపోర్ట్. ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి కానీ లాడ్ ఆఫ్ దే ఓన్ ఇట్. అందుకే లాయల్ టాలెంట్ అంట. ఈ రోజులలో లాయల్ టాలెంట్ని క్రియేట్ చేయకపోతే యూ కాంట్ బిల్డ్ ఎంటర్ప్రైజెస్. బికాజ్ ఈ రోజులలో స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం ఈజీ, అందుకే ఫట్ట స్టార్ట్ అయిపోతుంది. బట్ ద పాయింట్ ఇస్ దే సర్వైవింగ్ ఎంతమంది అవుతున్నారు? ఎందుకంటే యు ఆర్ నాట్ బిల్డింగ్ టీమ్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సింగిల్ పర్సన్ కంపెనీస్, ఇట్ ఈస్ అబౌట్ బిల్డింగ్ టీమ్స్. మనతో పాటు ఒక 50 నుంచి 100 కుటుంబాలు గ్రో అవుతాయా లేదా అని చూడాలంటే ఆ అప్రోచబుల్ నేచర్, ఆ బాండ్ ఫీల్ కావాలి. ఇప్పుడు ఎవరిని నేను నన్ను అన్నాను విలువ, నేను నిన్ను గన్ పెట్టి ఏం చెప్పలే, నీకు ఆ చనువు ఉంది కనుక యూ జస్ట్ సెట్ చరణ్ అని మాట్లాడుతున్నావు. ద హోల్ పాయింట్ ఇస్ ఆ బాండ్ మనము రోజు కలవాల్సిన అవసరం లేదు. యూ షుడ్ ఫీల్ దట్ వార్మ్. అది నేను ఆ వార్మ్త్ కోసము ఇన్ మై ఆఫీస్ the doors are open, they come, they talk, I keep cracking jokes. వాళ్ళతోటే మనం చెప్తుంటా, ఏంద్రా అనుకున్నా లేకపోతే కొత్త వాళ్ళు దొరికిరా, దట్స్ హౌ వి టాక్. ఇఫ్ సమ్వన్ లీవ్ పెట్టిండు అనుకో సాటర్డే, ఇంకెక్కడ పోతున్నారా, జీపే ఏమని చేయాలా, ఉన్నాయా డబ్బులు, అక్కడ పోతే ఇజ్జత్ పోతుంది, డేట్కి పోతే. సో వెన్ వీ క్యాజువల్లీ టాక్ లైక్ దాట్ దే ఫీల్ సో కంఫర్టబుల్ టు టాక్ అబౌట్ ఇట్. నాకు టీనేజ్ రిలేషన్షిప్స్ గురించి మీతో మాట్లాడాలని ఉందన్న, బికాజ్ మీ సరౌండింగ్స్లో చాలామందిని చూశారు అండ్ మీకు తెలుస్తూ ఉంటుంది ఎవడు రిలేషన్షిప్లో ఉన్నాడు, వాడు ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈ రిలేషన్షిప్ని, వాడి కెరియర్ని. సో ఇప్పుడు ఏ యంగ్ జనరేషన్ ఎవరిని అడిగినా 18లో నా గర్ల్ ఫ్రెండ్ ఉందన్న అని చాలా క్యాజువల్గా చెప్తున్నాడు. అంటే వాడు అది ఒక యాంబిషన్లా చెప్తాడు, వాడు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అని గర్ల్ ఫ్రెండ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ టీనేజ్లో? అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇప్పుడు నువ్వు ఇంకా కొంచెం వెనకబడి ఉన్నావు వంశీ. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాదు, సీరియస్గా వాట్స్ యువర్ బాడీ కౌంట్ అంటున్నారు. అంటే జనాలు ఆ లెవెల్కి వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు. బేసిక్ ఏంటంటే నేను ఎప్పుడో మొన్న ఒకసారి గారు అన్నా, ఇట్స్ ఈజియర్, పీపుల్ ఆర్ మూవింగ్ ఆన్, దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఇవన్నీ ఏమైందంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ కల్చర్ షాక్, అడాప్షన్, ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ బేసిక్ పాయింట్ ఇన్ టీనేజ్ రిలేషన్షిప్స్, they are confused, so they choose someone who is confused. Okay. And you know, they want that attention. Okay, fine. They don't want to fix some things. They want to just move on. A fast track watch కింద రాసినట్టు మూవ్ ఆన్ అంటే ఫస్ట్ తొందరగా, ఓకే ఎప్పుడు స్టార్ట్ అయింది నిన్న, ఎప్పుడు ఎండ్ అయింది రేపు అని, అనే టైప్లో దే వాంట్ సంథింగ్ విత్ ఎ లెసర్ ఎక్స్పైరీ. స్టీల్ గ్లాసులు వాడతలేరు అని యూజ్ అండ్ త్రోనే. ఎందుకంటే ఓపిక లేదు, ఫట్ట అయిపోవాలి వాళ్ళకి, తొందరగా అయిపోవాలి. అందుకే జీవితంలో అప్పుడప్పుడు ఏమవుతుందంటే దట్స్ ద రీజన్ దే ఆర్ లూజింగ్ ద హోప్ ఆన్ మ్యారేజ్, దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్, వాళ్ళకి అయితే ఓపికలు లేవు. అంతవరకు కాదు భయ్యా అంతసేపు, లాస్ట్కి మొత్తం ఎంజాయ్ చేసినాక మా మరదలు ఉంది భయ్యా అనే టైపులు ఉన్నారు బేసిక్గా. అంటే అంత అయిపోయిన ఊరంతా తిరిగి వచ్చి ఇంట్లో ఎత్తుకున్నట్టుంటుంది. సో బేసిక్గా టీనేజ్ రిలేషన్షిప్స్లో ఫస్ట్ రిలేషన్షిప్స్ ఆర్ కమింగ్ విత్ అన్ ఎక్స్పైరీ డేట్, మోస్ట్ ఆఫ్ దెమ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీ వన్, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్. Number 2, because they are the stressful lives, I am equal, we are equal, okay, what's running, okay, ఎట్లుంటుంది అంటే I'm not a relationship advisor or a trained professional. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గివ్ ఎ డిస్క్లైమర్ దేర్, ఎందుకంటే నేను బతుకు జట్కా బండిలు ఎక్కడ కూర్చోలేదు, నాకు తెలియదు కూడా. కానీ వాట్ ఐఎమ్ సీయింగ్ డే ఇన్ డే అవుట్ అమాంగ్ స్టూడెంట్స్ ఏంటంటే ఎంత టెండర్ ఉన్నారంటే టిండర్లోనే ఉన్నారండి. టెండర్ అంటే చాలా లేత వయసు అన్నట్టు, కానీ ఆ టెండర్ కాదు ఇప్పుడు, అంత ముదిరిపోయినవే. సో ఇట్స్ లైక్ టెండర్ కాదు, టిండర్ అది. అన్న మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టూడెంట్స్తో ఉంటారు, ఏ ఈవెంట్స్ అయినా మీరు స్టూడెంట్స్తో ఉంటారు, మీ లైఫ్ అంతా ఇప్పుడు స్టూడెంట్స్ సరౌండింగ్స్లోనే ఉంది. మీరు చాలా ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్వి చూసి ఉంటారు. నాకు 3 ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి స్టూడెంట్స్వి. ఒకటి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ విత్ స్టూడెంట్, ఒకటి ఫన్నీ ఎక్స్పీరియన్స్, ఒకటి సర్ప్రైజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ విత్ స్టూడెంట్స్ చాలామందికి ఎప్పుడైతే జాబ్ వచ్చినప్పుడు, వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయలేం.
టెక్నికల్లీ ఐ సా లాట్ ఆఫ్ పీపుల్ ఒక జాబ్ వచ్చి స్టూడెంట్ ట్రైబ్ నుంచి మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి సడన్గా వాళ్ళ పేరెంట్స్ ముందర వచ్చేస్తారు, మనకు అర్థం కాదు, వాళ్ళు మనకన్నా పెద్ద ఏజ్లో ఉంటారు, యూ కాంట్ ఈవెన్ రియాక్ట్ టు దెమ్. బట్ ఒక జాబ్ అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే, బికాస్ యూ కాంట్ కీప్ వెయిటింగ్ ఫర్ సమ్ గవర్నమెంట్ టు గెట్ యూ జాబ్స్. ఎక్కడో ఒక దగ్గర ఒక హ్యాపీ ఫ్యామిలీ అంటుంటా నేను. ఆ హ్యాపీ ఫ్యామిలీ అనేది ఒక సొసైటీ మంచిగా ఉండాలి అంటే అందరు బిజీ ఉండాలి. ఖాళీగా ఉంటేనే ప్రాబ్లం. వాడు ఎవడన్నా అందరిలో ఊర్లలో కూడా అప్పుడప్పుడు కొన్ని ఫ్రీ స్కీములు ఇస్తుంటారు. ఫ్రీ స్కీములు కొన్ని మంచివి. ఇండియా లాంటి కంట్రీలో ఫ్రీ స్కీములు మొత్తం తీసేసినాం అనుకో, ఖాళీగా ఉంటే ఏం చేయాలో అర్థం కాదు జనాలకి, వేరే ఇంటి మీద పడతారు. సో అట్లా ఒక జాబ్ వచ్చిన స్టూడెంట్ని నేను మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. నెలకి ఒక 30-40 మందికి ఏదో ఒక ఆపర్చునిటీలు వస్తుంటాయి. 5,000 నుంచి 10,000కి గిగ్ ఆపర్చునిటీలు చాలా ఇస్తుంటాము. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఆ మనీ వచ్చినప్పుడు వానికి ఇంట్లో రెస్పెక్ట్ వస్తుంది. ఫస్ట్ టైం లైఫ్లో వాడు ఒక రెస్పెక్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. వానికి ఒక ఇజ్జత్, ఆ ఇజ్జత్ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ వచ్చి అన్నా థ్యాంక్ యూ అన్నా అన్నప్పుడు దట్స్ అ మోర్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. బికాజ్ వాని కాళ్ళ మీద వాడు నిలబడిండు అని. సర్ప్రైజింగ్ అని అడిగినా. నెక్స్ట్ సర్ప్రైజింగ్ ఎక్స్పీరియన్స్. ఒకటి సర్ప్రైజింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే నాకు ఎప్పుడు ఒక నచ్చుతుంది ఏంటి అంటే, ఓసారి ఆర్టీసీ బస్సులో పోతున్నాం, ఇట్లనే ఏడుకున్న కజిన్ ఇంటికి పోతున్నా అంటే అప్పుడప్పుడు అట్లాంటి ఎక్స్పీరియన్స్లు చేస్తుంటున్నాను మెట్రోలో, ఆర్టీసీ బస్సులో. వాడు సీరియస్గా వాడు పక్కన స్టూడెంట్ ట్రైబ్ వీడియోలు చూస్తున్నాడు. చూసి వాడు ఎంజాయ్ చేస్తుండు, నవ్వుతుండు. స్టూడెంట్ ట్రైబ్ది చూస్తుంటే పక్కన చూస్తే ఏంది అంటే స్టూడెంట్ ట్రైబ్ ఇది అన్నాడు. అవునా అన్న, వాడిని నేను తెలియదు. సో సమ్టైమ్స్ యూ ఫీల్ గుడ్. మనం బిల్డ్ చేసిన బ్రాండ్కి మనం గుర్తుపట్టకుండా బ్రాండ్ని గుర్తుపట్టినప్పుడు అదొక హ్యాపీనెస్. ఎందుకంటే దట్స్ ఇట్స్ లైక్ యువర్ బేబీ గెటింగ్ రికగ్నైజ్డ్. సో ఇలాంటి సర్ప్రైజింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో మీ, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మనం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లు కాదు కనుక. సో 100K అది అదొక పెద్ద తలనొప్పి. కేకులు కూడా కట్ చేయించారు. కానీ పాయింట్ ఏంటంటే 100K కన్నా 100K వర్త్ శాలరీ నెలకి ఇప్పించినప్పుడు నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక 1,00,000 మంది స్టూడెంట్స్కి జాబులు క్రియేట్ చేస్తే దట్ ఈస్ అ మోర్ హ్యాపీ థింగ్. బికాజ్ మన గుడికి కూడా పోవాల్సిన అవసరం లేదు భయ్య. ఎందుకంటే స్టూడెంట్స్ 4 వస్తే వాడే కోరుకుంటాడు, పలానాడు బాగుండాలా, వాని వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని. నియత్తు కొంచెం ఉంటే మనం యాద్ పెట్టుకుంటాడు. నా పాయింట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీనెస్ ఫర్ మీ ఈజ్ ఆల్వేస్ గెటింగ్ సమ్ వన్ అన్ ఆపర్చునిటీ విచ్ హీ డిజర్వ్స్. సో అప్పుడప్పుడు ఒకడెవడో మన అడిగిండు నన్ను, స్టూడెంట్స్ అనే కాదు, ఇప్పుడు నీలాంటి తమ్ముడైనా కానీ ఒకటి సక్సెస్ అయినప్పుడు, నువ్వు తెలుగు కనెక్ట్స్ 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు అంటే నేను మెసేజ్ చేసిన, గుడ్ జాబ్ వంశీ, గో ఫర్ ఇట్ అని. అంటే పాయింట్ ఇక్కడ ఏంది, మనం పక్కన వాళ్ళ సక్సెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే ప్రతిరోజు హ్యాపీగా ఉంటాం మనం. నేను ఒక్కడనే బాగుండాలా, అందరు నా కింద ఉండాలా అంటే వర్కౌట్ కాదు. నీ దగ్గర ఉన్నవాడు కూడా నీ కిందగా నీ పక్కన కూర్చోబెట్టుకుంటట్టు ఉండాలి. సో దట్ నువ్వు పడినా కానీ పట్టుకుంటాడు వాడు. సో దట్స్ హౌ ఐ సీ స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డే ఇన్ డే అవుట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇక చిన్న చిన్న ఫన్నీ థింగ్స్ అంటే చాలా ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ అవుతుంటాయి. నేను ఒకరు వచ్చి మొన్న గూగుల్ సెర్చ్ చూపించారు, ఈజ్ చరణ్ మ్యారీడ్ అని చెప్పి ఒకటి చెక్ చేస్తుంటారంట. కొన్ని ఫనీ థింగ్స్, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు టేక్ ఇట్ ఇన్ రైట్ స్పిరిట్. అన్న నాకు మీరు ఏ పాడ్కాస్ట్, నేను కొన్ని పాడ్కాస్ట్ చూసాను అన్నమాట మీరు ప్రీవియస్గా, అసలు ఏంటి అని పాడ్కాస్ట్లో మాట్లాడే ముందు నేను ఎక్కడ మీరు మీ పర్సనల్ లైఫ్ని షేర్ చేయడం ఎక్కడ చూడలేదన్నమాట. సో నాకు మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలి ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ ట్రైబ్, స్టూమాక్స్ ఇవేం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈజ్ చరణ్ అన్న అని అడిగితే మీరు ఏం చెప్తారన్న? టుడే టు బి ఆనెస్ట్, సండే అయినా మండే అయినా ఐఎమ్ జస్ట్ డెడికేటెడ్ టు దిస్. అనుకున్న ఒక ఫస్ట్ 40th బర్త్డే లోపు, అంటే ఒక 5 ఏళ్ళు, నా ఏజ్ రివీల్ చేస్తున్నా అనుకో కానీ, బట్ ఒక 35 నుంచి 40 వరకు అయినా కానీ 40th బర్త్డే వరకు ఐ వాంటెడ్ టు డెడికేట్ మై సెల్ఫ్ టు దిస్. సో టుడే 7 days in a week, 365 days ఐఎమ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ హౌ టు బిల్డ్ దిస్ కమ్యూనిటీ. ఇంకా వేరే ఇంకా నాకు ఎవడైనా పర్సనల్ లైఫ్, ఈ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్లు ఇవన్నీ ఎవడైనా మాట్లాడితే ఇదొక మైండ్ సెట్ని అందరు బ్రెయిన్లలో పెట్టిర్రేమో అనిపిస్తుంది. ఏంటంటే సో దట్ యూ స్టే మిడిల్ క్లాస్. ఓకే, ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలా, నువ్వు ఇట్లనే ఉండాలా, యూనో ఇది చేయాలా అది చేయాలన్నప్పుడు, ఎస్ ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ, హ్యావ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ, టచ్ వుడ్, ఐ హ్యావ్ బ్లెస్డ్ విత్ 2 boys. Got married very young in life at 24. At 24 it's been like almost 11 years of marriage. Very happy. There's no complaints at all. Can ఒకటే పాయింట్ ఏం చెప్పాలంటే, నాకు
ఒక మిషన్ లాగా తీసుకున్నప్పుడు సమ్హౌ మై పర్సనల్ లైఫ్ దట్ బికమ్స్ సెకండరీ ఫర్ మీ. అండ్ ఇంకోటి నా బేసిక్ ప్రాబ్లం, ఎస్ లాట్ ఆఫ్ పీపుల్కి క్యూరియాసిటీ ఉంటుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీకేంటి, వీటికి నేను ఎక్కువ ఎందుకు మాట్లాడా ఎక్కడ అంటే రియలీ డజంట్ మ్యాటర్ టు పీపుల్ అనిపిస్తుంది. అంటే యూనో వేర్ యూ కమ్ ఫ్రమ్, ఇట్స్ అ విక్టిమ్ మెంటాలిటీ. యూనో ఐ కమ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని నేను 100 సార్లు చెప్తుంటా, ఎందుకంటే రిలేటబుల్ ఉండడానికి. బట్ హ్యాపీగా చెప్పాలి అంటే ఐ డెంట్ సీ మచ్ కష్టాలు. ఎవరి కష్టాలు ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి. ఆ కష్టాలు కిందకి చిన్న కష్టాలు ఉంటాయి, మధ్యలో ఉంటాయి, ఫుల్ పైసలు ఉన్నోనికి వేరే కష్టాలు ఉంటాయి. అవన్నీ ఎవరి కష్టాలు వాని బ్యాండ్ విడ్త్లు వస్తాయి మనకి. సో నాదైతే ఆమె పక్కా హైదరాబాదీ, బార్న్ అండ్ బాటప్, ప్రాపర్గా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పెరిగిన, అందుకే మేరా హిందీ भी ठीक ठाक रहता है. So it's like you know the gullies of old city teach you how to be tough. ఎట్లా అంటే పతంగ్ పోతే 4 ఇండ్లు దుంకైనా పట్టుకొచ్చినాం చిన్నప్పుడు, అండ్ వీ హ్యాడ్ ఫన్ అండ్ దేర్ వాజ్ అ గ్రేట్ చైల్డ్హుడ్. ఆ చైల్డ్హుడ్ వాజ్ సంథింగ్ వేర్ ఇట్ వాజ్ సంథింగ్ లైక్ నాకు క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ అప్పట్లో ఎంథినీ అని చెప్పి ఫాస్ట్ సౌత్ ఆఫ్రికా అలెన్ డొనాల్డ్లు ఇట్లాంటి బౌలింగ్ యాక్షన్లు చేసుకుంటా క్రికెట్ ఆడుకుంటా పొద్దునుంచి రాత్రితో క్రికెట్ ఆడుకొని మళ్ళీ మ్యాథ్స్లో 100కి 100 తెచ్చుకొని, ఎందుకంటే మా నాయన ప్రిన్సిపల్ కనుక భయంతో. ఓకే, సో యూ హ్యావ్ దట్ వెరీ వెరీ ఆర్డినరీ చైల్డ్హుడ్ అండ్ దెర్ వాజ్ అ వెరీ హ్యాపీ థింగ్ దట్ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ హౌ డు యూ ఎంజాయ్. హౌ డు యూ ఎంజాయ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్ వితౌట్ నోయింగ్ ద స్టేటస్. ఒక ఆటో డ్రైవర్ కొడుకైనా అదే ఇజ్జత్ ఇచ్చినాం, ఒక నార్మల్ వాడైనా అట్లనే స్పెండ్ చేసినాం. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ టుడే టు ఎంపథైజ్ విత్ ఆల్ టైప్ ఆఫ్ పీపుల్. మనం గోల్డ్ క్లాస్ కాదు, ఇంకో క్లాస్ కాదు, ఏ క్లాస్ అయినా కానీ వీఆర్ వెరీ వెరీ నార్మల్. ఒక సింగిల్ 700 ఎస్ఎఫ్టీ కూడా కాదనుకుంటా, 650 ఎస్ఎఫ్టీ ఇల్లు అప్పట్లో. హ్యాపీగా పడుకుంటే బెడ్రూము, తింటే డైనింగ్ రూము, చూస్తే టీవీ రూము, అందరు గెస్ట్ వస్తే గెస్ట్ రూమ్. అండ్ ఇట్ వాజ్ అదేదో సాఫ్ట్ స్టోరీ కాదు, వీ ఎంజాయిడ్ దాట్. అదే డాబా మీద పడుకోవాలా, ఊరికి పోతే పరుపులు వేసుకోవాలా, పైన స్టార్లు లెక్క పెట్టుకోవాలా, కజిన్స్ అందరూ పండుకోవాలా. ఆ బెనిఫిట్స్ ఇప్పుడు ఎవరికి లేవుగా. ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ అవన్నీ ఎంజాయ్ చేసినాం, అవన్నీ ఈరోజు ఒక రిలీజ్ చేసుకుంటాము. ఆ బాండ్స్ ఈరోజు సరే అప్పటి ఫ్యామిలీలు ఉంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు అయినాయి, యూనో అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతున్నాయి. సో ఫంక్షన్లకు పోతే పెద్ద మాట్లాడుకోవడానికి ఏం లేవు. అండ్ ఐ డోంట్ లైక్ స్మాల్ టాక్, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. చాలామంది నాకు ఒక కండిషన్ చేస్తారు ఇండియాలో. ఏం చేస్తారు అంటే ఇఫ్ ఫ్యామిలీ, నేను దూరం ఉండమని నేను ఏమన్నాను, కానీ టూ మచ్ ఆఫ్ డిస్కషన్ ఇన్ ఫ్యామిలీ, టూ మచ్ ఆఫ్ ఫ్యామిలీ థింగ్స్ చేస్తే పీపుల్ ఆర్ ఎంగ్రాస్డ్ ఇన్ ఇట్. దాంట్లోనే ఉంచుతారు వాళ్ళని, ఆ వెబ్బుల్నే ఉంచుతారు. అందుకే నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా మూవ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అంట. ఫ్యామిలీ ఈజ్ లైక్ ఎ డ్రగ్ ఆర్ లైక్ ఎ కంఫర్ట్ జోన్, అది ఆడికే ఉంచుతుంది. నాకు దసరా వాల్యూ, పండగ వాల్యూ ఎందుకు ఉంటుంది అంటే అందరిని కలుస్తాం కనుక. అదే రోజు కలుస్తుంటే ఒకసారి వాల్యూ అనిపించదు. సో ఐ ఆల్వేస్ సే పీపుల్ హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ దర్ కంఫర్ట్ జోన్ అండ్ స్టార్ట్ డూయింగ్ లాడ్ ఆఫ్ న్యూ థింగ్స్. కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది అన్న? కాలేజ్ లైఫ్ నాది ఐఐటి మిస్ అయ్యిండే ఇంటర్లో, అందుకే ఒక లోకల్ కాలేజ్లో జాయిన్ అయినా. ఇట్ వాజ్ ఎ గ్రేట్ లైఫ్. ఇట్ వాజ్ లైక్ నాట్ ఎ గ్రేట్, అంటే సీనియర్లతోటి ఫస్ట్ ఇయర్లే ఫైట్లు పెట్టుకొని ర్యాగింగ్ గొడవల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ డేనే కాలేజ్కి వెళ్ళను, అసలు ఈ కాలేజ్లో జాయిన్ గాను. అండ్ ఇంకోటి ఐఐటీలు ఇవన్నీ ప్రిపేర్ అయితే మనకు ఒక ఫీలింగ్ ఏముంటుందంటే మన అవకాశం కాదు, ఇక్కడ చలో మనం నెక్స్ట్ లెవెల్ వాళ్ళం, ఈ కాలేజీలో ఎందుకు జాయిన్ అయినాము అంటే జస్ట్ రిపీట్ చేసి జాయిన్ అవుదాం అనే టైప్లో జాయిన్ అయినా. నాకు ఈరోజు స్టూడెంట్ ట్రైబ్కి ఒక మెయిన్ రీజన్ కూడా ఆ రోజు నేను ఫెయిల్ అవ్వడం వల్లనే అనిపిస్తుంది. మీరు యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో, వెన్ వీ ఫస్ట్ మెట్, నేను మీకు నిలోఫర్లో కలిసినప్పుడు మనం అడుగుతున్నాను, ఇలా అడిగినప్పుడు కూడా మీరు ఇదే పాయింట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ స్టూడెంట్ ట్రైబ్, నేను ఐఐటీ మిస్ అయ్యాను అంటే నాకు అది చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పటికీ మీకు మీరు అలా ఆ ఫీలింగ్ ఉందన్న మీకు, లైక్ ఆ ఏజ్లో ఈ రోజు అది ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకుంటా. ఓకే, ఆ రోజు అది జరగకపోతే ఈ రోజు నేను ఇట్లా ఉండకపోతుండేనేమో అనిపించింది. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం చాలా ప్లాన్ చేస్తాం వంశీ, ఇట్లా చేయాలా అట్లా చేయాలని, అంత మనం పెద్ద ప్లాన్ చేసినట్టు ఏం జరగదు. ఏది జరగాలంటే అది జరుగుతుంటుంది అంతే. ఈరోజు నేను ఒక రోజు 2-3 రోజుల ముందు నాకు తెలియదు నేను ఈరోజు నీతో మాట్లాడతాను, నా సండే ఇట్లుంటుందని నాకు తెలియదు. మనం స్కెచ్ చేసుకుంటాము, ఇదే ఇక్కడికి రాకుండా నాకు వేరే ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుండే. సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ ఫీల్ దట్ వీ ప్లాన్. నా పర్సనల్గా నాకైంది ఏంటి అంటే ఐఐటి ఒకటి, బికాజ్ నాకు కోచింగ్లు ఇవన్నీ ఏం తీసుకోలే. ఆ కోచింగ్ తీసుకోకపోతే కొన్ని ఎగ్జామ్లు క్రాక్ చేయలేం.
అవును. ఆ టైంలో ఆ పేస్, ఆ మోడళ్ళు, పేపర్లు ఇవన్నీ. ఈజీనెస్ సో ఆ అంతా. 8th క్లాస్ 7th క్లాస్ నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళతోటి ఎట్లుంటుందంటే రన్నింగ్ రేస్ ట్రైనింగ్ తీసుకున్న తోటి పాల ప్యాకెట్ చేయడానికి ఉరికితే ఎట్లుంటుందో అట్లా వర్కౌట్ కాదు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇట్ డింట్ వర్క్అవుట్ అండ్ ఐ ఫెయిల్డ్ ఇన్ కెమిస్ట్రీ. అప్పుడు ఒక సబ్జెక్ట్ అడ్వాన్స్డ్. అప్పట్లో అడ్వాన్స్ లేని లేవు, ఓకే, లేవాలా? ఒకటే ఎగ్జామ్. కొంచెం ఓకే. ఏజ్ ఎక్కువ నాయన నాది 2006. సారీ. ఇప్పుడు కాదు. సో 2006లో ఒకటే అంటే మేము ఉన్నప్పుడు అలానే ఉండేది. మెయిన్స్ ప్రిలిమ్స్. ఓకే. అప్పట్లో ఆ ఇయర్ ఇంకా ఒక వెరైటీ థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి ఒకటే రోజు పెట్టాడు. మార్నింగ్ మధ్యాహ్నం. ఇట్ ఈస్ టెక్నికల్లీ 2 hours మ్యాథ్స్, 2 hours ఫిజిక్స్, 2 hours కెమిస్ట్రీ. ఒకటే రోజు ఐఐటి ఎగ్జామ్. పొద్దునుంచి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల కెమిస్ట్రీ ఉండే. మధ్యాహ్నం తాజ్ హోటల్లో లంచ్ చేయించాడు మా నాయన, మా కొడుకు కష్టపడుతుండని. సాయంత్రం పోయి ఎగ్జామ్లో పడుకున్నాం. అతను ఎగ్జామ్ అంతా బయట వెయిట్ చేశారు. అంతే. అది టిపికల్ మిడిల్ క్లాస్. చేతక్ ఒక స్కూటర్, హ్యాపీగా హీజ్ అ సూపర్ హీరో ఫర్ మీ. ఈ రోజు వరకు ఆయన పేరు మీద ఒక బుక్ కూడా రాసిన నేను, డాడ్ అని, డూస్ అండ్ డోంట్స్ అని. ఎక్కువ దాన్ని పెద్ద పబ్లిసైజ్ చేయలే కానీ కోవిడ్లో వీ రోట్ ఇట్. అప్పట్లో దాన్ని రిలీజ్ చేసి, అప్పట్లో ఐటీ మినిస్టర్ ఉండి ఆయనతో రిలీజ్ చేయించినాము. సో వీ హ్యాడ్ ఎ ప్రాపర్ బుక్, డాడ్ అని, డూస్ అండ్ డోంట్స్. హీఈస్ మై రోల్ మోడల్, ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ హిమ్ అని దానికి ఒక టైటిల్ పెట్టి. సో ఆ బుక్ ఇప్పుడు ఎక్కువ అవైలబుల్ లేదు, ఎందుకంటే వీ ప్రింటెడ్ సమ్ 2000 కాపీస్ అండ్ ఇట్ వెంట్ ఇన్ టు ద మార్కెట్ అండ్ స్టఫ్. సో నా ఎక్స్పీరియన్సెస్ విత్ మై డాడ్. సో ఆ చైల్డ్హుడ్ అంతా ఇట్ వాజ్ మోర్ లైక్, మా నాన్నకు ఒక ట్యుటోరియల్ ఉండే, దాంట్లో 500 మంది స్టూడెంట్స్ ఉండే. అప్పట్లో ఆయన టూర్లు చేయడం, వాళ్ళకి ట్యుటోరియల్ అదని చూస్తే మనకు పెద్ద స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే మాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అనే టైపు. అని సడన్గా ఆయన ఒక గవర్నమెంట్ జాబ్లో ట్రాన్స్ఫర్లు అవ్వడము, కరెక్ట్ పార్ట్నర్లు లేకపోవడం, దాన్ని బంద్ చేయడము, అవన్నీ చూసి నాకు అనిపిస్తుండే ఏంటంటే ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ హూ ఈజ్ అండర్ యూటిలైజ్డ్. నాకు అందుకే ఎవరైనా నన్ను అడుగుతుంటారు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫియర్ దట్ యూ హ్యావ్ అని. నాకు ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటా, ద ఫియర్ ఈజ్ వెరీ గుడ్. భయం చాలా మంచిది. నాకున్న బిగ్గెస్ట్ భయం ఏంటి అంటే మనకున్న టాలెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకుండానే పైకి పోతామా అనేది ఒక డౌట్. సో ద బిగ్గెస్ట్ ఫియర్ దట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్. ఎందుకంటే భయం చాలా మంచిది, భయం లేకనే చాలా మంది దరిద్రంగా తయారవుతారు. అలాగే ఈ మధ్యలో దేవర సినిమాలో కూడా అదే చెప్పారు కదా, భయం మంచిదని. ఫియర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫియర్ ఉంటేనే మనిషి ఇప్పుడు నీకు ఫియర్ ఎట్లుండాలి అంటే, ఈ వీడియో తీస్తున్నా మెమరీ కార్డ్ అయిపోతుందా ఏమైనా ఫియర్ ఉండాలి, లేకపోతే మైక్ కరెక్ట్ పనిచేస్తుందని ఫియర్ ఉండాలి. అవును, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫియర్ ఉండాలి. ఆ ఫియర్ ఉంటే మనిషి అలర్ట్ ఉంటాడు, వీడియో చూస్తుంటాడు, కరెక్ట్గా అవుతుందా చూస్తుంటాడు. కెరియర్ మీద కూడా ఫియర్ ఉండాలి. ఆ ఫియర్ లేని వాళ్ళకే చాలా ఆఫ్ ట్రాక్ అవుతారు. సో నా పర్సనల్ లైఫ్లో నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది ఆ ఫియర్ ఒకటి. ఏంటి అంటే ఎక్కడ ఇంట్లో చెడ్డ పేరు తెస్తానా, నాన్నకేమైనా చెడ్డ పేరు తెస్తానా, ఎందుకంటే ఆయన తలెత్తుకోకుండా అవుతాడా. సో ఆ భయం అనేది మాత్రమే నడిపిస్తుంటుంది, బికాజ్ ఆ భయం మంచిది. అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ సన్కి ఆ భయం ఉంటుంది. ఆ భయంతో మనం లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతాం. ఏ రోజైతే కంప్లేసెంట్ అయిపోతామో, భయం పోతుందో, మనిషి నష్టపోతాడు. ఆ బుక్కి టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటన్నా అంటే ఫస్ట్ కోవిడ్ అప్పుడు ప్రొడక్టివ్గా టైం యూటిలైజ్ చేద్దాం అనుకొని దేని మీద రాద్దాము అంటే, నాకు బిగ్గెస్ట్ హీరో ఆయన్నే. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ నా డే స్టార్ట్ అయ్యేది ఆయనతో మాట్లాడడం. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ పర్సన్ లైక్ హిమ్. బికాజ్ అందుకే క్యాప్షన్ కూడా రాసిన, హీఈస్ అ గ్రేట్ స్పీకర్ బట్ ద వరల్డ్ డింట్ రికగ్నైజ్ హిమ్. హీఈస్ అ బెస్ట్ స్టేట్ టీచర్ అవార్డు వచ్చింది ఆయనకి. ఇంకా నాకు నా ఫీలింగ్లో నేషనల్ బెస్ట్ టీచర్ కావాలి, నేషనల్ బెస్ట్ అవార్డు కూడా రావాలి. హీ వాజ్ ఎ బిగ్ ఇన్నోవేటర్. ఆయనకు మేము ఇద్దరం కొడుకులం కాదు, యాక్చువల్గా ఆయన స్కూల్ ఉన్న వాళ్ళందరూ ఆయన కొడుకులు. హీఈస్ మోర్ కనెక్టెడ్ టు హిస్ స్కూల్ కిడ్స్ దాన్ అస్. అంత టైం వాళ్ళతోటే స్పెండ్ చేస్తుండే. సో ఐ యూస్ టు అబ్జర్వ్ దట్ వర్షిప్ వాజ్ దేర్. సో చిన్నప్పటి నాన్న పిచ్చోడిని, బట్ దట్ హెల్ప్డ్ మీ టు బీ వాట్ ఎవర్ ఐ యామ్ టుడే. హీఈస్ మై ఫస్ట్ ఇన్వెస్టర్. He's always like that person who is to say like, అప్పు చేసైనా సరే, అరే నువ్వు అచీవ్ చేసుకోరా, నీ ఇష్టం ఉన్నది అచీవ్ చేయి, ఎందుకంటే నేను చేయలేకపోయినా అనేది ఒక బిగ్గెస్ట్ బ్యాకప్ ఉంటుంది కదా. యూ ఆల్వేస్ ఆస్క్ మీ ఒకటే క్వశ్చన్, 2 క్వశ్చన్లు అడుగుతాడు నన్ను. ఒకటి, నీ మీద ఒక 40 కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా అని అడుగుతాడు. టైంకి పే చేస్తున్నావా అని అడుగుతాడు. 2వ క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడుగుతాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని అడగాడు, నీ కష్టాలు ఉన్నాయి ఇవన్నీ కాదు, హ్యాపీగా ఉన్నావా అని అడుగుతాడు. సో వెన్ యూ హ్యావ్ దట్ సపోర్ట్, ఐ ఫెల్ట్ ఫస్ట్ బుక్ రాస్తున్నప్పుడు ఎవరో గురించి ఎందుకు రాయాలి మనము, లాట్ ఆఫ్ నాట్ సెలబ్రేటెడ్ డాడ్స్ ఉన్నారు మన మధ్యలో.
ఈ డాడ్స్ అందరు ఏంటంటే మన సొసైటీలో కూడా మదర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అవసరం నాన్నకి అంత ఈ సినిమాలు 4 తీసిర్రేమో అక్కడిక్కడ హాయ్ నాన్న లేకపోతే మనం బాయ్ నాన్న అన్నాం. కానీ పాయింట్ ఇస్ హౌ వి టాక్ అబౌట్ దెమ్. ఎందుకంటే ఆ ఫాదర్ అనే క్యారెక్టర్ ఒక వెరైటీ క్యారెక్టర్. అది ఒక 18 అయిన కొడుకుని చూస్తుంటే తనని దాన్ని చూసుకుంటుంటాడు. బేసిక్గా ఆయన చేసిన తప్పులని వీడు చేస్తుంటాడు. వాడిని కొడుతుంటే తనని దాన్ని కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. అండ్ హీ ఫీల్స్ లైక్ అరే ఆయన తిడుతున్నది కూడా తనని దాన్ని తిట్టుకుంటుంటాడు. సో ఆ ఫాదర్ అనే క్యారెక్టర్కి ఒక సన్కి ఆ బాండింగ్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఫీల్ స్టిల్ దేర్ హ్యాస్ టు బి లాట్ టు బి స్పోకెన్ అబౌట్. ఇంకా చాలా మాట్లాడాలా. అండ్ టుడే యాజ్ ఎ ఫాదర్ when I realized what is that value. So I had my first son in 2016. So I understood like chalsal I was very disappointed with my father. Ayin enduku itlunnadu adi idi. But when I became father I realized okay, when a son is born a father is also born. ఎందుకంటే ఒక సన్ ఏజ్ 0 ఉంటే ఫాదర్ ఏజ్ కూడా 0నే. తనకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు, తను కూడా ఇన్ఎక్స్పీరియన్స్డే. సో ఏం ఎక్స్పీరియన్స్ లేనివాడు ఒక ఫ్రెషర్ జాబ్లో జాయిన్ అయితే తప్పులే చేస్తాడుగా. సో ఒక ఫాదర్ కూడా తప్పులు చేస్తాడు. సో ఆ తప్పులు చేసినప్పుడు అట్లీస్ట్ మదర్ కన్నా ఫిజికల్గా బాండ్ ఉంటుంది. 9 months ఇంటర్న్షిప్ చేసేసింది ఆమె, ఒక పద్ధతిగా ఫామ్ అయింది. ఫాదర్కి ఆ ఎక్స్పీరియన్స్ లేదుగా. ఫాదర్ ఈజ్ సమ్వన్ హూజ్ లైక్ అంటే అర్థం కాదు, ఫ్యామిలీ నిలబెట్టాలా, ఫినాన్షియల్గా చూడాలా. ఈ రోజుల్లో మదర్స్ సపోర్ట్ చేస్తున్నారు ఫినాన్షియల్గా మోడర్న్ డే ఫ్యామిలీస్లలో. కానీ ఇంకా పెటర్నిటీ లీవ్ 5 రోజులేగా, అది కూడా ఇయర్గా ఎవరు. సో ద పాయింట్ ఐ ఫెల్ట్ దట్ హ్యాస్ టు బి స్పోకెన్ అబౌట్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఐ వాంటెడ్ టు జస్ట్ డెడికేట్ ఇట్ టు హిమ్. టుడే వెరీ హ్యాపీ వాట్ ఎవర్ వే వీ కెన్ మన సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. వెరీ నైస్ టు హియర్ దిస్ అన్న. సో అన్న నాకు ఇంకొక డౌట్ ఉంది. సో ఐఐటి మీరు రాసినప్పుడు మీరు ఫిక్స్ అయిపోయారా నాకు ఇది రాదని? లేదు. సో రిజల్ట్స్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఆ ఫేస్ ఎలా ఉందన్న ఫస్ట్? బికాజ్ మీ ఫాదర్ ప్రిన్సిపల్ అన్నారు. సో ప్రిన్సిపల్ అంటే వాళ్ళకి రిజల్ట్ చెప్పడం చాలా ఉంటుంది. అబద్ధాలు ఏం ఆడలేం, వాళ్ళకి అన్ని తెలుస్తాయి. అంటే పండిత పుత్ర పరమశుంఠ అని కాకుండా ఉండాలనే భయంతోటే చదివిన. అందుకే ఇందాక చెప్పినా కదా భయం మంచిదని. సో బట్ పాయింట్ ఇస్ లైక్ రిపీట్ చేస్తా అన్నప్పుడు అప్పట్లో రిపీటింగ్ అంటుండే. బేసిక్గా రిపీటర్ మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తా, ట్రైనింగ్ లాంగ్ టర్మ్ ట్రైనింగ్ తీసుకుంటా. ఆయన లైఫ్లో 1 year వేస్ట్ అవ్వడం ఎందుకు నాను, కాలేజ్ చదువుకుంటా రిపీట్ చేయను. ఈ ఒక్కసారి కాలేజ్ జాయిన్ అయిన తర్వాత హ్యాపీ డే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకేం రిపీటింగ్ అంతా ఓ ఓ ఓ ఓ ఓ అని పాట పాడుకుంటా ఓ మై ఫ్రెండ్ అని చెప్పి జీవితం అయిపోయింది. ఓ మరిల్ సినిమా రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు హాస్యంలాగా అనిపిస్తుంది, నువ్వు సిద్ధార్థాయ్ ఇంకేముందాడు. నేను ఇంకొక కొంచెం పర్సనల్ క్వశ్చన్ ఉందన్న, నాకు ఇది అడుగుతాను. సో యూ సెట్ 24 ఏజ్లో నాకు మ్యారేజ్ అయిపోయిందని. ఇట్ వాజ్ యువర్ డెసిషనా ఆర్ మీ ఫాదర్ డెసిషనా 24 ఏజ్లో మ్యారేజ్ చేయడం? అండ్ ఇట్ వాజ్ లైక్ ఎ క్యాలిక్యులేటెడ్ వన్. ఇట్ వాజ్ బోత్ చుట్టాల అమ్మాయి ఉండే అండ్ ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఐ హ్యాడ్ టు టేక్ దట్ లీప్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. సో ఆంటర్ప్రెన్యూర్షిప్ లీప్ వెళ్ళాలి అంటే ఇట్ వాజ్ సంథింగ్ లైక్ వెన్ యూ టెల్ ఎట్ హోమ్ we like each other or whatever. I was thinking more I have to follow my dreams. ఆ ఏజ్లో కొంచెం దాన్ని షై ఫీలింగ్ అనిపిస్తుంది. ఇన్ ద హైండ్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు చాలా మంది నన్ను అప్రిషియేట్ చేస్తారు. ఏంటంటే దట్ వాజ్ ద రైట్ టైమ్ టు, బికాస్ ఐ హ్యాడ్ ఇన్ సిటీలో ఉన్నాము, ఐ వాజ్ వర్కింగ్ విత్ ఎ కంపెనీ ఆల్రెడీ, ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుండే, హ్యాడ్ ఎ H1 ఆపర్చునిటీ. కానీ అప్పుడే ఫ్లిప్కార్ట్ అనేది యూనికార్న్ అయ్యింది. సో ఆ టైంలో it was a discussion in the family. They asked me, do you want to take this next step? And my wife is 23 at that time. Wow. So it was like 24 and 23. I said like, let me take this risk. And నాకు ఎప్పుడు ఒక ఫీలింగ్ ఏముండనంటే ఆంటర్ప్రెన్యూర్ అవుదాము అనేది ఎప్పటి నుంచో ఉంది. దాని పేరు ఆంటర్ప్రెన్యూర్ అని తెలియదు అంతే. ఒక బిజినెస్ చేయాలా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాజ్ అ థాట్. ఐ ఆల్వేస్ వాంటెడ్ సమ్వన్ టు ట్రావెల్ ఎ జర్నీ విత్ మీ. ఒకటి అయిన తర్వాత ఎంతోమంది మనం నచ్చుతారు, కానీ ఏం కానప్పుడు నేను నచ్చేటోళ్ళు కావాలి నేను. బికాస్ దే ట్రావెల్ ద జర్నీ విత్ యూ, బికాస్ దే సీ యూ యాజ్ యూ. దే డోంట్ సీ యూ యాజ్ అ CEO ఆఫ్ ఎ కంపెనీ, దే సీ యూ యాజ్ సమ్వన్ హూ ఈస్ స్ట్రగ్లింగ్. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ కాన్షియస్ డిసిషన్. ఐ వాంటెడ్ టు ట్రావెల్ ద జర్నీ విత్ సమ్వన్ హూ సా మీ ఆల్మోస్ట్ లైక్ విత్ నథింగ్ ఇన్ హ్యాండ్స్. సో టుడే ఐ ఫీల్ ఇన్ ద హైండ్సెట్ at 11 years I feel we had a great journey. Lot of roller coaster ride ఉంటుంది నాతో ఉంటే. సో దట్స్ లైక్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఇదే చరణ్ అన్న ఈ జనరేషన్లో ఉండి ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేస్తే
విల్ యూ గెట్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 24? ఏం జనరేషన్ అంత పాత జనరేషన్ ఉన్నా నేనేమన్నా కాదన్నా అదేలేగా. ఇప్పుడు బట్ అంటే సి ఐ ఆల్వేస్ సే ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్. ఓకే. It's very individual. It depends on that family. So I come from Hyderabad. I had my parents who had a house here. So it's like I still think that I didn't have that liabilities అన్నట్టు. So lot of things are not నాకు సూట్ అయింది నీకు సూట్ కావాలని లేదు బేసిక్గా. సో ఈ రోజులలో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రైట్ పర్సన్, రైట్ పార్ట్నర్. లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ ప్లే ఎ వెరీ బిగ్ రోల్. అంటే వాడిని చూసి వీడు వార్తలు పెట్టుకోవద్దు, వీడిని చూసి వేరేవాడు వార్తలు పెట్టుకోవద్దు. నా ఒపీనియన్లో ఏంటంటే వాట్ సూట్స్ మీ మైట్ నాట్ సూట్ సమ్వన్ ఎల్స్. బట్ టుడే ఈరోజు 34కి చేస్తారా అంటే యూనో ఇట్ డిపెండ్స్. ఐ కాంట్ కామెంట్, ఇట్స్ అ ఫిక్షనల్ థింగ్. బట్ 34కి చేసుకుంటామా అంటే అగైన్ చేసుకునే ఇంట్రెస్టే పోతుంది సార్. ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ యూ డోంట్ సీ. బట్ ఫర్ మీ కిడ్స్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ మై జర్నీ. బికాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఈ రోజులలో నేను చూస్తున్నా చాలా మంది దే డోంట్ ఈవెన్ వాంట్ టు హ్యావ్ కిడ్స్, దే డోంట్ ఈవెన్ వన్ కిడ్ ఆర్ వాట్ ఎవర్, కొందరు ఆర్ పెట్స్ ఆర్ కూల్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్స్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్. కానీ నాకు అనిపించింది ఏంటి అంటే దే ఆర్ మై అదర్ 2 స్టార్టప్స్. ఓకే. సో ఇట్స్ లైక్ మై ఫస్ట్ స్టార్టప్ స్టూడెంట్ డ్రైవ్ అయితే నా ఇంకో స్టార్టప్ పెద్దోడు, ఇంకో స్టార్టప్ చిన్నోడు ఉన్నాడు. సో ద పాయింట్ ఇస్ ఐ నేమ్డ్ దెమ్ దేవ్ అండ్ వేద్, పేర్లు కూడా సింపుల్గా పెట్టేసుకున్నాం. సో బట్ దే గ్రో వెరీ పేషెంట్లీ. నువ్వు ఒక కొడుకు పుట్టి వాడు క్రాల్ అవుతున్నప్పుడు ఫటఫట ఉరుకు అని చెప్తే వాడు ఉరకడుగా. అవును. వాడు ఫస్ట్ పడతాడు, పట్టుకొని నిలబడతాడు, ఆ టేబుల్ని పట్టుకొని నిలబడతాడు, మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తుంటాడు. ఇలా స్టార్టప్ కూడా అదేగా. పెట్టిన 2 రోజులకి పెద్దగా అయిపోతుందా? కాదు. సో యూ లెర్న్ పేషెన్స్ వెన్ యూ సీ కిడ్స్. అనొచ్చి ఇప్పుడు నేను చూస్తున్నాడు అట్లా అని ఇప్పుడు నన్ను పిల్లలు కనమంటావా అంటే నేను అంటలేను. నేను నాకైంది చెప్తున్నాను. నా పాయింట్లు ఏంటి అంటే ఐ వాంటెడ్ టు టెల్ యూ ఒక స్టార్టప్ జర్నీ, ఒక కిడ్ గ్రోత్, ఇట్ టీచర్స్ యూ పేషెన్స్. ఇట్ టెల్స్ యూ లైక్ ఓకే ఇట్స్ ఓకే టు ఫెయిల్, యూ లెర్న్ అండ్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ యూ టు గ్రోత్. ఆ పేషెన్స్ అనేది పర్సిస్టెన్స్ అంటాం మనం బేసిక్గా. ఆ పర్సిస్టెన్స్ అనేది యూ లెర్న్ సో దట్ యు ఆర్ హిట్టింగ్ ద కార్డ్స్ ఆన్ రైట్ నోట్. ఇప్పుడు మీరు చెప్పారు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఆంటర్ప్రినర్కి పేషెన్స్ ఇస్ వన్ థింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఆంటర్ప్రినర్షిప్లో స్ట్రగుల్ చాలా ఉంటుంది. దానికే పేషెన్స్. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డేలో అదే ఎండ్లో టనల్లో నీకు లైట్ కనిపిస్తుంది అనే పేషెన్స్ నీలో ఉండాలి. అండ్ రిజల్ట్ కోసం యూ హ్యావ్ టు వెయిట్ చాలా. సో ఈ స్ట్రగుల్ జర్నీలో, ఈ ఆంటర్ప్రినర్షిప్ స్ట్రగుల్ జర్నీలో వేర్ యూ మ్యారీడ్, సో ఆ టైంలో ఆ ఫేస్లో ఆ జర్నీ ఎలా ఉండేదన్న? బికాజ్ యూఆర్ మ్యారీడ్, ఫ్యామిలీ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం ఆంటర్ప్రినర్షిప్ కూడా ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ బికాజ్ ఇట్స్ మీ చైల్డ్ డ్రీమ్. ఇది రెండింటిని ఏది అంటే ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. దే మేక్ లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్, బట్ ఆ సాక్రిఫైజెస్ వర్త్ ఆర్ నాట్ ఇన్ ద లాంగ్ టర్మ్లో నీ బట్టి ఉంటుంది. సో ఏంటంటే ఇంకోటి అంటే ఒకటి మనకి వంశీ చాలా మంది విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు ప్లే దట్ విక్టిమ్ కార్డ్. See, it's a choice that you made. Okay. And you have to stick to it. Yes. You made a choice. నిన్ను ఎవడు ఫోర్స్ చేసి కత్తి పెట్టి ఆంటర్ప్రెన్యూర్ గా అని చెప్పి ఎవడేమనలా. You became one. And you informed your partner. Yes, they are sacrificing a lot. నేను చాలా ఫన్గా అంటుండే, నారాయణమూర్తి వైఫ్ గోల్డ్ ఇచ్చిందంట, కొంచెం లోన్ పెట్టి పైసలు ఇచ్చిందంట, కొంచెం నువ్వు కూడా ఒక గోల్డ్ లోన్ తీసిరాదు, కొంచెం మంచిగా నాకు కూడా గ్రో అవుతానేమో, మనం కూడా పెద్దగా అవుతామేమో అని. సో ఇట్స్ లైక్ వెన్ యూ జస్ట్ మేక్ ఇట్ ఇన్ అ జోకులర్ వే, వెరీ ఫన్నీ వే, సో దే టేక్ ఇట్ ఇన్ అ రైట్ స్పిరిట్. అందుకే అంటున్నా కదా, యూ షుడ్ ఆల్వేస్ చూస్ అ పర్సన్ హూ ఈస్ యాక్సెప్టింగ్ యువర్ నెగటివ్స్, నాట్ పాజిటివ్స్. నీలో ఉన్న నెగటివ్స్ అవతలవాడికి తెలుసుంటే, అని నీ పార్ట్నర్కి తెలుసుంటే, ఇఫ్ దే లైక్ దెమ్ దెన్ స్టిక్ టు దెమ్. బికాస్ పాజిటివ్స్ ఎవడైనా నచ్చుతాడు, వీళ్ళు కాకపోతే ఇంకో 10 మంది నచ్చుతారు. ఆ నెగటివ్స్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి కదా. సో వెన్ ఐ ఫౌండ్ సచ్ పర్సన్ హూ ఈస్ యాక్సెప్టింగ్ మై నెగటివ్స్ మోర్, ఐ ఫెల్ట్ లెట్ మీ స్టిక్ టు ఇట్. సో నా ఆ టైంలో ఒక ప్రెషర్ వచ్చినా, ఒక ఫెయిల్యూర్ వచ్చినా మీరు ఎలా హ్యాండిల్ చేసేవారన్నా? See, I went through my own ప్రెషర్లు, స్ట్రెస్సులు, దాని నుంచి వచ్చే డయాబెటీస్లు, అన్నీ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ ఇట్. బట్ ద పాయింట్, హౌ డు యూ, who are those 3 people whom you talk to? Have that minimal circle. You should have good friends who are where I can talk to them about it. Have friends who are entrepreneurs. వాళ్ళు అదే పాత్రలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. Nobody became, ఇప్పుడు I know a billionaire who had nothing 6-7 years back. So I know some startups. Personally, I have invested into few companies because of the friendship which I have. They were doing like 5 lakh revenue.
to a 10 crore revenue today per month. సో వెన్ యూ సీ దోస్ పాత్ ఏంటంటే పాసిబిలిటీ ఉంది అని తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అన్నీ ఏంటి అంటే ఒక కెసినో లాంటి ఇండస్ట్రీలే కదా ఇవన్నీ. సో ఇట్స్ లైక్ వస్తే ఒకటేసారి పెద్దగా వచ్చేస్తుంది, లేకపోతే అస్సలు రాదు. సో బట్ కాన్ఫిడెన్స్ ఎక్కడ మూవ్ అవుతుంది అంటే యు ఆర్ బిల్డింగ్ దట్ నెట్వర్క్, యూ గెట్ దట్ కాన్ఫిడెన్స్. నేను ఏం చేస్తానంటే ఊరికి నా వేరే ఫౌండర్ ఎవరైనా దగ్గరికి పోయి అరే నాకు జాబ్ ఇస్తావారా అని అడుగుతుండే నేను. అంటే ఒక ఆఫర్ లెటర్ ఇస్తా అంటారా, నీకెందుకు ఇయ్యర్రా అంటే ఇస్తావా లేదా చెప్పు నాకు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి విచ్ ఐ కాంట్ నేమ్ ఇయర్, బట్ యూనో ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హు ఆర్ రన్నింగ్ దోస్ కంపెనీస్ బికాస్ ఆఫ్ స్టార్ట్అప్ జర్నీ దే బికేమ్ ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరికి పోయి నాలాంటి జాబ్ ఇస్తారా అంటే ఒక స్మైల్ ఇస్తుండే వాళ్ళు. లేదా నీకు సీఎంఓ ఇస్తాం, మార్కెటింగ్ హెడ్ ఇస్తా, సీఈఓ ఇస్తా, ఎంత జీతం ఇస్తావు అంటే ₹1,00,00,000 జీతం ఆల్రెడీ ఇస్తున్నాం ఒకరికి, నాకు ఇస్తారా అని చెప్తే ఇస్తారంటే ఒకసారి రికార్డ్ చేస్తా అని చెప్పి ఇంటికి వినిపిస్తారు, నాకు జాబ్ వస్తుంది అని చెప్పారు. సో ద కాన్ఫిడెన్స్ యూ గెట్ దట్ ఓకే ఫైన్, ద వర్స్ట్ కేస్ ఇస్ దాట్ రైట్. సో యూ షుడ్ నో అలాంటి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. నన్ను ఎవరో అడిగారు అమెరికాకు వస్తావా అని అంటే అసలు ఏం వర్కౌట్ కాకపోతే అప్పుడు అమెరికాకు వస్తా అంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఏం వర్కౌట్ కాకపోతే కదా అక్కడ పోయేది. ఓకే, అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ వర్కౌట్ నేను అట్లా అంటలేను. ఓకే, నేను అట్లా అంటలేను, బట్ ఐఎమ్ సేయింగ్ లైక్ వెళ్ళాలంటే కూడా సో యూ షుడ్ నో దాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ దెన్ యూ హ్యావ్ ఆప్షన్స్. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఆపర్చునిటీ వస్తా అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ద పాయింట్ ఎక్కడైనా ఇటు వర్తిస్తుంది. మీరు 2018లో ఫోర్బ్స్ 30 సో అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న ఇన్ 2018? అంటే జస్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్ వాజ్ ర్యాండమ్ అప్లికేషన్. ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్. తర్వాత ట్రెండ్ స్టార్ట్ అయింది, చాలా మంది ఫోర్బ్స్కి అప్లై చేయడము అండ్ ఆల్ ద స్టఫ్. ఒకటే బిలీఫ్ ఏముండనంటే వెన్ ఐఎమ్ బిల్డింగ్ సంథింగ్ ఆఫ్ ఎ కమ్యూనిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ పీపుల్ డింట్ అప్రిషియేట్ ఇట్. వీ నీడెడ్ వ్యాలిడేషన్ అన్నట్టు. అంటే ఎప్పుడైనా ఒక లాంగ్ టర్మ్లో బిల్డ్ చేసేది ఎట్లుంటుంది అంటే ఒక మ్యారథాన్ లాగా ఉంటుంది. ఎవడు అప్రిషియేట్ చేయడు దాన్ని, ఎందుకంటే ఇమీడియట్ రిజల్ట్స్ రావు, దాంట్లో రెవెన్యూలు రావు, ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఒక ఇండియాలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, లింక్డ్ఇన్ ఉంది కదా, మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ ఎందుకు అంటారు. సో వీఆర్ సో అబ్సెస్డ్ విత్ ప్లాట్ఫామ్స్ ఫ్రమ్ ద వెస్ట్. అందుకే మన దగ్గరికి వచ్చి జోకులు చేసిపోతారు, చాట్ జీపీటీయా మీరా తయారు చేస్తారా, మీరు వాడాలంతే. అంటే వీఆర్ సీన్ యాజ్ అ యూజర్ కంట్రీ. ఇప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నా అన్నప్పుడు ఐ నీడెడ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ గ్లోబల్ మీడియా జైంట్స్. సో నా మోర్ దెన్ హ్యాపీ నాకేంటి అంటే ఆ ఫోర్బ్స్ 30 రావడం కన్నా ఫోర్బ్స్ అనే మ్యాగజైన్లో మన పేరు వచ్చింది, మన ఫోటో వచ్చింది, అక్కడ దాని గురించి మన గురించి రాసిర్రు, అది చూసి రిచర్డ్ బ్రాన్సన్ ఇట్లాంటి గొప్ప గొప్ప ఆంటర్ప్రెన్యూర్స్ దే ట్వీటెడ్ అబౌట్ ఇట్. సో లాట్ ఆఫ్ టైమ్స్ వెన్ ఇంటర్నేషనల్ బిలియనర్స్ వ్యాలిడేట్ ఇట్ వీ ఫీల్ దట్ వీఆర్ ఆన్ ఎ రైట్ పాత్. సో ఐ వాజ్ చెకింగ్ మై సెల్ఫ్ అసలు మనకు మ్యాటర్ ఉందా లేదా. ఎందుకంటే ప్రాపర్ వేలో ఇంటర్వ్యూ అటెండ్ అయినాం, దానికి ఒక ఫామ్ ఉండే, నామినేషన్ ఉండే, ఇవన్నీ అయ్యి సెలెక్ట్ అయినాం. తర్వాత సక్సెస్కి చుట్టాలు ఎక్కువ. తర్వాత చాలామంది వచ్చి చాలామంది నాకు తెలుసు నువ్వు అది అవుతావని అని అంటారు, బట్ దట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ టు యూజ్ దట్ వ్యాలిడేషన్ దట్ యు ఆర్ ఆన్ ఎ రైట్ పాత్. సో అప్పుడు మీకు ఫోర్బ్స్ మీ ఇంట్రెస్ట్ అన్నా లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఎలా అయినా ఇది ఇందులో లేకుండే, అంటే వెరీ ఇట్ కేమ్ అక్రాస్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ అప్లైడ్ ఫర్ ఇట్. చాలా మందికి తెలియని కూడా తెలియదు, ఇక్కడ లోకల్గా ఫోర్బ్స్ తెలిసిన వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. అవును, ఇంకా గుర్తుంది మా ఇంటికి పోయి మా అమ్మతోటి ఇట్లా ఫోర్బ్స్లో వచ్చిన ఈరోజు ఫోర్బ్స్ 30 నేను లిస్ట్ అయిన అమ్మ అని మా అమ్మకి చెప్తే అమ్మ సీరియస్ చూసి తిన్నవారా అన్నాడు. ఆమెకు ఫోర్బ్స్ తెలియదు, ఆమె సీరియస్గా చూసింది, తిన్నవా అని అడిగింది. కొడుకు అమ్మకి ఏం కావాలంటే కొడుకు తిన్నడా లేదా అనేది కావాలా. అదే నెక్స్ట్ సండే రోజు ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో నా ఫోటో ఈనాడు సండే బుక్ మీద ఆమె పద వినోదం చేస్తుంది. ఆ ఈనాడు సండే బుక్ మీద పివి సింధు, విజయ్ దేవరకొండ మన ఫోటో ఏదో వాడితే మా అమ్మ ఖుష్, ఎందుకంటే ఈనాడు మ్యాగజైన్లో వచ్చిందిగా. ఆడు ఫోర్బ్స్లో వచ్చిన తెలుగు వాళ్ళు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు, కానీ ఈనాడులో మ్యాగజైన్ వచ్చినప్పుడు మా అమ్మ ఖుష్ అయింది. సో ద లాట్ ఆఫ్ పాయింట్స్ ఏంటి అంటే సి యూ డూ సంథింగ్స్ నాట్ ఇన్ అ ప్లాన్డ్ వే, థింగ్స్ హ్యాపెన్. నీ పని మనం నువ్వు చేసుకుంటా పోతుంటే థింగ్స్ ఇట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఈ స్టూమ్యాక్స్లో మీరు స్టూమ్యాక్స్ ముందు స్టూడెంట్స్ని చాలామందిని చూశారు, ఇప్పుడు స్టూమ్యాక్స్ తర్వాత స్టూడెంట్స్ని చాలామందిని చూస్తున్నారు. మేజర్ డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు ఈ స్టూడెంట్స్లో? అప్పుడు ఎవ్రీ 3 years ఐ సీ అ డిఫరెన్స్. ఇప్పుడు స్టూడెంట్ ఎవ్రీ 3 years దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఇప్పుడు కోవిడ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఒకలాగా ఉన్నారు, కోవిడ్ తర్వాత ఒకలా ఉండే, కోవిడ్ కన్నా ముందు ఒకలాగా ఉన్నారు. సి ద బేసిక్ పాయింట్ ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే, నువ్వు 4 years ఒక ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తావు, 3 years డిగ్రీ చదువుతున్నావు,
ఏ డిగ్రీ అయినా చదువుతున్నప్పుడు యాక్చువల్గా పేరెంట్స్కి ఎడ్యుకేషన్ సరిగా లేదు. నీకు ఒకప్పుడు ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 10 ఏళ్ళు పడుతుండే, 15 ఏళ్ళు పడుతుండే. ఈరోజు 3 నెలలకి, 4 నెలలకి, 6 నెలలకి టెక్నాలజీ చేంజ్ అవుతుంది, మారిపోతుంది. నువ్వు 4 ఏళ్ళు ఒక డిగ్రీ చదువుకుంటూ ఉంటే అక్కడ హౌ ఆర్ యూ రెలవెంట్ ఇన్ ద మార్కెట్? నంబర్ 1. నంబర్ 2, పెద్ద పెద్ద బిలియనర్స్ వరల్డ్లో ఈరోజు అందరూ ఏమంటున్నారంటే ఆర్ డిగ్రీస్ రెలవెంట్ అనే క్వశ్చన్ అడుగుతున్నారు ఫస్ట్. ఎందుకంటే డిగ్రీస్ ఆర్ నాట్ రెలవెంట్. రేపు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఏదో కోర్స్ చేయాలిగా. అవును. బికాస్ కోర్స్ చేయకపోతే వాడికి నడవదు. ఇక్కడ బేసిక్ ఏమవుతుందంటే స్టూడెంట్స్లలో ఆ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి అంటే వీడు చాలా అవేర్ ఉండాలి ఫస్ట్. మల్టీ స్కిల్ ఫెసిలిటేట్ కావాలి. కాలేజ్లో నేను సిఎస్సి జాయిన్ అయినా నా జీవితం మారుతుందని వాడు పోతుంటాడు ఒకడు. ఈసీ జాయిన్ అయినా, ఈ కాలేజ్ జాయిన్ అయినా నాకు ప్లేస్మెంట్ వస్తుందా? కాలేజ్ జాయిన్ అయితే ప్లేస్మెంట్ ఎందుకు వస్తుంది నీకు? ఎవరైనా అగ్రిమెంట్ రాసిస్తుండా? అండ్ మనోళ్ళు కూడా బేసిక్ ప్రాబ్లం ఎక్కడైతే అంటే ఈ టాపిక్ చెప్పలేదు నాకు, స్పూన్ ఫీడింగ్ అలవాటైంది 12th వరకు. వాడు అరే నువ్వు డిగ్రీకి వచ్చిందే నీ అంతటి నువ్వు నేర్చుకోవాలని. కాలేజ్ చెప్పదు. లెట్స్ ఒక బేస్ లైన్ ఫామ్ చేసుకుందాం. 90% ఆఫ్ స్టూడెంట్స్ అందరికీ ఏమైపోయిందంటే రోబోటిక్గా కాలేజ్ ఏదో చెప్తుంది. ఇది ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇంకో సెట్ ఆఫ్ స్టూడెంట్, ఒక క్లాస్లో 60 మంది ఉంటే 20 మెంబర్స్ ఏమో ఎవడో అందరు చెప్తారని వెయిట్ చేస్తుంటాడు. ఇంకో 20 మెంబర్స్ ఏంటి అంటే అసలు ఇది కాదు, ఇక్కడ ఏదో అయిపోతుంది, బయట ఏదో అయిపోతుంది, నేను నెట్వర్కింగ్ చేయాలి, నేను అది చేయాలి, ఇది చేయాలన్నట్టు అయిపోకూడదు. దాంట్లో అదొక బ్యాచ్. ఇంకో 20 పీపుల్ ఏంటి అంటే ఇంట్లో చదవమన్నారండి, నేను చదువుతున్నానండి. వాడు ఏది తీసుకున్నారండి అంటే ఎందుకు తీసుకున్నాడో తెలియదు, దానికి ఎందుకు చదువుతుండో తెలియదు, చదువుతుంటాడు అంతే వాడు. ఇక కొందరు ఏముంటారంటే ఇక నేను కాలేజ్ని మారుస్తా, ఎవరిని మారవాడు. సో ద ఫస్ట్ బాటమ్ లైన్, ఈరోజు స్టూడెంట్స్ ద ఫస్ట్ థింగ్ దే ఆర్ నాట్ ట్రైంగ్ టు ఫిగర్ ఇట్ అవుట్ ఫస్ట్. బేసిక్గా స్టూడెంట్ అంటాడు మంచోడు, వాడికి ప్రాబ్లం ఉండదు. కానీ పాయింట్ ఏంటి అంటే వాడు కన్ఫ్యూజ్డ్ ఉంటాడు. నేనేమంటా అంటే వాడిని ఒక సైకోమెట్రిక్ టెస్ట్ లాగా స్టార్ట్ నువ్వు యూ గో త్రూ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ రా, లైట్లు మొయ్యి. అవును. ఇప్పుడు కాలేజీలో కూడా వచ్చిండు, మొన్న నేను పాడ్కాస్ట్ చేస్తున్నానా, వాడు కాలేజీలో ఉన్నాడు, వాడు పాడ్కాస్ట్ చేయాలని ఉంటుంది. కానీ నేను ఏమంటా అంటే 2 రోజులు అసలు పాడ్కాస్ట్ ఎట్లా చేస్తారో నేర్చుకోరాదు ఫస్ట్. అసలు ఏంది ప్రాసెస్, ఏంది ఒక రీసెర్చ్ ఎట్లా పోతుంది. నువ్వు పాడ్కాస్ట్ డైరెక్ట్గా అభిమన్యులు ఎక్కువ లోపలికి వెళ్ళిపోవాలి ఫస్ట్. ఆ లోపలికి వెళ్ళిపోవాలనే తహత ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రోజులో ఈజీలీ అందరు కలుస్తున్నారు. ఇట్ బికమింగ్ ద వరల్డ్ ఈజ్ వెరీ అప్రోచబుల్, రైట్? నాకు వంశీ తెలుసు, నాకు నరేష్ తెలుసు, నేను ఏదో ఒకటి చేసేస్తాను. నేను సెకండ్ ఇయర్ స్టూడెంట్, వానికి ఏదో ఒక చిన్న మీటప్లో కలుస్తాడు, రా బ్రదర్ అని నువ్వు అంటావు. సో వాడికి ఏమైపోతుంది, ఆ స్టూడెంట్కి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి, తొందరగా చేసేసేయాలి. మళ్ళీ ఎవడో ఫండింగులు, కాలేజీలో కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్ క్లబ్బులు తయారైనాయి. వీడో 2 లక్షలు ఫండ్ ఇచ్చారు, వీడు ఆంటర్ప్రెన్యూర్ అనుకుంటాడు. దిస్ ఇస్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. సో స్టూడెంట్స్ ఒక సైడ్ ఏమో మొత్తం డిస్కనెక్టెడ్ ఉన్నారు, ఉంటే మొత్తం డిస్కనెక్టెడ్ స్పూన్ ఫీడింగ్ కోసం, ఉంటేనేమో అతి హైపర్ ఉన్నారు. సో వీ హ్యావ్ టు నార్మలైజ్ ఇట్ ఇన్ బిట్వీన్. అన్న ఈ హోల్ జర్నీలో మీరు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ నాకు చాలా రిగ్రెట్గా ఉండిపోయింది అనే రిగ్రెట్ ఏమైనా ఉందా లైఫ్లో? ఉంటాయి, చాలా ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ 1 or 2, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యూ రీడూ ఇట్ యుల్ డూ ఇట్ బెటర్ అని అంటాం కదా, అలా కాకుండా బట్ ఎవ్రీథింగ్ ఇన్ ద హైండ్ సైట్ ఐ ఫీల్ లైక్ కొన్ని కాన్షియస్గా ఉంటాయి, కొన్ని సబ్ కాన్షియస్లో కొన్ని తెలియకుండా అయ్యే పాయింట్స్ ఉంటాయి విచ్ ఐ కెన్ కరెక్ట్ ఇట్ నౌ. సో వన్ ఈజ్ ద హైరింగ్, ద టైప్ ఆఫ్ హైరింగ్ యూ డూ. when you start off a company, lot of time మనం ఏం చేస్తామంటే because of the lack of resources we don't hire the best. I feel lot of people do this mistake. Go for the best quality guys, search for people who are failed entrepreneurs, whatever it is, and take care of them, give due recognition to them. When you have best people, right, best outcome వస్తుంటారు, best ideas వస్తాయి. ఎందుకంటే నీకు ఒక్కనికే రావాలని కాదు. నెంబర్ 2, ఫండింగ్ కూడా రైట్ పీపుల్ దగ్గర తీసుకోవడం. బికాజ్ యూ టేక్ టామ్, డిక్ అండ్ హ్యారీ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకుంటే కూడా ప్రాబ్లం అయిపోతుంది. బికాజ్ యూ హ్యావ్ టు డూ ఎ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ చెక్ హూమ్ యూ ఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్, బికాజ్ అన్నెసెసరీలీ యూ ఆర్ ఇన్ ఏ లూప్.
ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ దట్ గుడ్ రూపీ బ్యాడ్ రూపీ అంటాం మనం. అవును. పైసలు ఇస్తున్నారు కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవద్దు. యూ షుడ్ నో వేర్ ఆర్ యూ టేకింగ్ మనీ అండ్ వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ హౌ ఆర్ యూ టేకింగ్ ద మనీ. So this is very important. Those are the learnings which you will have. Some people have to fall. Some people have to find a right mentor to get guidance. ఈ మొత్తం మీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో మీరు మీ లైఫ్ లెసన్స్ ఏం నేర్చుకున్నారన్న? Patience. Have patience. You have to be consistently doing some things. And ఒక బోరింగ్ థింగ్ని కూడా ఇంట్రెస్టింగ్ ఎట్లా చేయాలా ఈ సంథింగ్ విచ్ ఐ లెర్న్డ్. అంటే చాలాసార్లు మనకు ఒక ఇన్నోవేటివ్ చేయాలా, ఇంకో కొత్త చేయాలా, కొత్తదనంతో ఎవడు రిచ్ కాడు. బోరింగ్ థింగ్ని అగైన్ అండ్ అగైన్ చేస్తేనే రిచ్ అవుతాం. సో కొత్తదనం అనేది 20% పెట్టుకోవాలా, 80%కి ఒక ఫ్రేమ్వర్క్స్ ఫామ్ చేసుకోవాలా. ఆ రిపీట్ చేసే టైప్ ఏంటి అనేది నువ్వు ఒక సబ్కాన్షియస్గా నువ్వు ప్రిపేర్ అయితే యూ విల్ గ్రో ఇన్ లైఫ్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయినా లైఫ్ అయినా దేర్ షుడ్ బి ఎ రొటీన్. అండ్ వాట్ ఆర్ దోస్ రొటీన్స్ దట్ యూ బిల్డ్? ఒక మార్నింగ్ రొటీన్ దగ్గర నుంచి వర్క్ రొటీన్ దగ్గర వరకు, ఒక ఈవినింగ్ రొటీన్ నుంచి ఎవ్రీథింగ్స్ ఆర్ రొటీన్స్. సో హౌ డూ యూ గ్రో యువర్ రొటీన్స్? సో డూయింగ్ ద బోరింగ్ థింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఎంజాయింగ్ దోస్ థింగ్స్ సో దట్ 20% ఇన్నోవేషన్ నుంచి మళ్ళీ కొన్ని రొటీన్స్ ఫామ్ అయితే మళ్ళీ 80%కి యాడ్ అవుతాయి. సో దట్స్ వాట్ ఐ లెర్న్ పర్సనల్లీ. ఇనిషియల్గా అర్థం కాల, విత్ ఎక్స్పీరియన్స్ ఐ లెర్న్ ఇట్ నౌ. నైస్ అన్న. సో ఈ 1.5 hours 2 hours టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ పాడ్కాస్ట్కి. My pleasure and all the best to you. You're doing a great job and keep doing and keep connecting the Telugu people. Yeah. Thank you so much. Thank you. Thank you for watching the episode. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే మీ ఫీడ్బ్యాక్ నాకు తెలుస్తుంది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్.